ఈటెల రాజేందర్ బర్తరఫ్ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఈటెల రాజేందర్ ఏ పార్టీలో చేరతారా అని గత కొంతకాలం నుంచి వాడివేడి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈటెల రాజేందర్ బీజేపీ జాతీయ నాయకులతోటి సంప్రదింపులు జరపడం ఒక ఈటెల రాజేందర్ ఎపిసోడ్ ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ విశ్లేషకులు గోధి ప్రకాష్ గారు మనతో ఉన్నారు. నమస్కారం. నమస్కారం సార్. గోధి ప్రకాష్ గారు, ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎపిసోడ్ మనం చూస్తుంటే టీఆర్ఎస్ బాధితులంతా కూడా బీజేపీకి వలసలు వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుందా? బీజేపీ ఒక టీఆర్ఎస్ బాధితుల పునరావాస కేంద్రంగా మారే అవకాశం కనిపిస్తుందా మనకి? అంటే బీజేపీకి నిజంగా చెప్పాలంటే 119 కాన్స్టిట్యున్సీలో స్ట్రాంగ్గా ఒక మ్యాక్సిమం ఒక 25 సెగ్మెంట్లో కూడా క్యాండిడేట్స్ లేరు. సో గతంలో తెలుగుదేశం నుంచి కూడా మోహన్ రావు గారి వారి నాయకత్వంలో వారే లైజన్ చేశారు. అప్పుడు రాజ్యసభ మెంబర్ ఉండే చాలామంది చేరారు, మీకు తెలుసు. అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలామంది లైక్ వివేక్ చంద్రశేఖర్ గారు, విజయరామారావు గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు అన్నట్టుగా ఈటెల గారు ఢిల్లీలో ఉన్నారు. చాలామంది చేరుతున్నారు. ఎందుకంటే 17-18 రాష్ట్రాలు అనుకుంటా అధికారం ఉంది, అలాగే కేంద్రంలో ఉంది. కాంగ్రెస్ అనేది నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్లో వీక్ అయింది. న్యాయంగా చెప్పాలంటే ఇక్కడ టీఆర్ఎస్కి వ్యతిరేకత వస్తే నాకుండే ఇప్పటి వరకున్న పరిజ్ఞానం నెగటివ్ కనుక వస్తే కాంగ్రెస్సే ఇప్పటివరకు అయితే రేపు పరిస్థితులు ఎలా మారుతాయి? ఇంకా 2.5 years ఉంది, 2 years ఉంది అనుకుంటా, 2.5 years మారచ్చు, పరిస్థితి మారచ్చు. కానీ చేరే వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్లో ఇక్కడ లీడర్షిప్ లేదు, అక్కడ కూడా డోలామయ ఉన్నది. రాహుల్ గాంధీ పక్కతప్పుడు సోనియా గాంధీ ఇంకా ఆరోగ్యం బాగలేకపోవడం, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఇన్ని ఓటమిల తర్వాత కూడా ఇంకా నిర్ణయించకపోవడము, ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. మొన్నటి దుబాక్ ఎలక్షన్ తర్వాత, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ తర్వాత ఒక హైప్ క్రియేట్ అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ మున్సిపల్ వరంగల్ కావచ్చు, మన షాద్ నగర్, మన జడ్చర్ల కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఇవన్నిట్లో ఈవెన్ డిపాజిట్ పోయింది. మీ టీవీలో మనం మాట్లాడుకున్నాం, యూ విల్ లూజ్ ద డిపాజిట్ బీజేపీ అనుకో. నేను జానారెడ్డి గారు గెలుస్తారని గెట్ చేశాను. చివరకు మళ్ళీ కూడా ఇట్ విల్ బి ద టైట్ అండ్ మళ్ళీ రెండో ఇంటర్వ్యూ వచ్చే వరకు వచ్చి చెప్పాను. నేనేమి చాలా చిన్న మనిషిని, రాజకీయ ఉద్దండులు ఇందిరాగాంధీ ఒక 70 ఏళ్ళ ఆమెదే తలకిందులైంది. రామారావు గారు 89లో అయ్యారు. మహా టీవీ మన సర్వేలు చూసాం, సైంటిఫిక్ సర్వేలు. సో ఇవన్నీ ఏదైతుందో ఈవెన్ కేసీఆర్ గారు 2009లో కానీ 2018లో బీజేపీ రాదని 2009లో టీడీపీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్ ఇక్కడ అయితేనే అక్కడ పోయి 2009లో ఎన్డీఏ కొన్నాడు. ఎన్డీఏ రాలా, అగైన్ యూపీఏ 2 వచ్చింది. సో అలాగే చాలామంది, నేనైతే చాలా చిన్నవాడిని, ఒక 6 నెలల 27 రోజులు మాత్రమే. బట్ వయసులో కానీ ఇక్కడున్న రాజకీయ నాయకులు 60 నుంచి నాకు నా తండ్రి కానీ తాత వాళ్ళు ఏం కాదు. గత కొన్ని రోజుల నుంచి మన రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఈటెల రాజేందర్ తోటి కూడా మీరు దాదాపు 6 సార్లు మీరు కలిసినట్టున్నారు. ఈటెల రాజేందర్ మూడు ఎట్లా అనిపిస్తోంది మీకు? ఎందుకంటే ఒక వామపక్ష నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి బీజేపీ లాంటి పార్టీలో వెళితే ఏ విధంగా ఇమ్మడగలడు అంటారు మీరు? నేను 6 సార్లు కలిసి 4 times కలిశాను. ఒకసారి అతను ఇక్కడ బట్టి గారితో మాట్లాడుకుంటూ రాలేకపోయాడు, 2 hours వెయిట్ చేసి వచ్చాను. ఏదో అక్కడ షామీర్పేటలో ఒక సర్చ్ చేయడానికి పోయాను, ఒక విఐపి ప్రాపర్టీస్. దాంట్లో అక్కడ నేను ఆయన కలవచ్చని ఫోన్ చేశాను. నేను వస్తాను చెప్పాడు, రాలేదు. ఆయన బిజీ ఉంటే అక్కడ లంచ్ చేశాను, 2 hours ఉన్నాను అనుకోండి. మీ ఛానల్లో నేను చెప్పాను, జస్ట్ 1.5 April 6th పాపులర్ టీవీకి చెప్పాను, తెలుగు పాపులర్కు బర్తరఫ్ అయ్యే చేసే అవకాశం ఉందని చెప్పాను. 1.5 month బిఫోర్ అతన్ని బర్తరఫ్ ఎనీ మూమెంట్ జరగవచ్చు, అంటే మంత్రివర్గం నుంచి తొలగించవచ్చు అని. కానీ అది అతనికి అంటే అతనికి ఆ ఒక స్టెప్ తెలిస్తే ఈయన ముందుగానే రాజీనామా చేస్తాడని కూడా చెప్పాను. ఎందుకంటే ఆత్మాభిమానం ఉన్నవాడు, కొంచెం ఆయన ప్రవర్తన, ఆయన ఒక స్టేట్మెంట్ చూసినప్పుడు ఏదైతుందో హర్ట్ ఉన్నాడు అని కూడా మేము చెప్పాను. బట్ అది జరగలేదు. న్యాయంగా చెప్పాలంటే ఆయన ఎప్పుడైతే పోర్ట్ఫోలియో తీసేసిండో రాజీనామా చేయడం సమంజసంగా నా ఉద్దేశంలో. కొంతమంది బీజేపీ నాయకులు లైక్ రఘునందన్ అప్పుడే రాజీనామా చేయండి అని, అతనికి బర్తరఫ్ చేసిన తర్వాతనే ఒక సింపతి అనేది గెయిన్ చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఢిల్లీకి వెళ్ళాడు. బీజేపీ డిసిషన్ అంటే అతను కాంగ్రెస్ ఇక్కడ నాయకత్వం లేదు ఉన్న పరిస్థితిలో టీఆర్ఎస్ను అంటే ఆయన యొక్క వ్యూహాలను అక్కడ ఆయన చేస్తున్న కార్యక్రమాలను ఒక జాతీయ పార్టీలో సెంట్రల్లో పవర్ ఉంది రెండోసారి, మూడోసారి కూడా 200 వచ్చిన వాళ్ళే ఎన్డీఏ ఫామ్ చేస్తున్నది. తర్వాత 16-17 రాష్ట్రాలు ఉంది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్లు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చేతులు ఉంటే కనుక రేపు రాబోయే రోజుల్లో వాటిని ఆయన రిప్రజెంట్ చేసి వాటితో ఒత్తిడి తెచ్చి ఇతనిపై గతంలో ఉన్న సహారా కానీ ఈఎస్ఐ కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తులు కానీ కండ్ల కట్టినట్టు కనిపిస్తుంది సార్. కవిత గారు రియల్లీ సార్, పవన్ గారు నేను సర్ప్రైజ్ అయ్యాను. ఇప్పటి వరకు 4 సార్లు నేను పోయి వచ్చాను, ఆ రౌండ్ చేసి వచ్చాను. బంజారా హిల్స్లో 2000 గజాలు, 2000 గజాల్లో ఇల్లు ఆఫీసు. ఇట్ షుడ్ బి నో వర్త్ ఆఫ్ అక్కడ 2.5 లక్షలు పోతుంది వాస్తుంది. అది 50 crores ఓన్లీ ల్యాండ్. ఇల్లు మీద ఆమె ఖర్చు పెట్టింది నేను అనుకుంటున్నా మినిమం ఇంటీరియర్లు మనకు చెప్పేవాళ్ళు, వాళ్ళ పోయే జాగృతి వాళ్ళు నాకుండే సంబంధాలతో ఇట్ షుడ్ బి మినిమం 70,000-80,000 ఇంటీరియర్ అండ్ కన్స్ట్రక్షన్ మీద దాదాపు 130 నుంచి 150 కోట్ల. అది ఇక ఆమె ప్రాపర్టీస్ లియోనా దగ్గర, షామీర్పేట దగ్గర కానీ, ఇటు శంకరపల్లి రోడ్లో కానీ, తర్వాత నార్సింగ్ జంక్షన్ తర్వాత మన జైపాల్ రెడ్డి గారి తమ్ముని పక్కకున్న ప్రాపర్టీ కానీ, ప్రైమ్ ప్రాపర్టీ, తర్వాత అల్వాల్ బ్రిడ్జ్ ఎక్కుతుంటే ప్రాపర్టీస్ కానీ, నేను అనుకుంటున్న ఐటీ కనుక రైడ్ జరిగితే జయలలిత కంటే డబుల్ ఒక కవిత దగ్గర ఉంది. జయలలిత కంటే 2 అంతల ఆస్తి. అప్పుడు ఆమెకి ఎంతైతే వాల్యూ ఉండేనో జ్యువెలరీ కానీ, చెప్పులు కానీ, ఆమె యొక్క ఆభరణాలు కానీ, వాచెస్ కానీ, అప్పుడున్న వాల్యూ ఇప్పుడు ఎక్కువ పెరిగింది అనుకోండి. ఆమె అప్పుడున్న వాల్యూ ఎంతైతే కాస్ట్ చేసిందో ఐటీ అంతకంటే 2 అంతలు కాదు 3 అంతలు కూడా దొరికే అవకాశం ఉంది. అంటే మీరు ఈ మధ్య కేటీఆర్ కన్నా కవిత మీద ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా బాగా వైరల్ అయింది. మీరు ఎక్కువగా కవిత మీద ఫోకస్ చేస్తున్నారు, ఏంటి కారణం ఏంటి? అంటే ఆమె ఓవర్ అంబిషియస్. ఆమె చేస్తున్న కార్యక్రమాలన్నీ డాన్. ఆమె ఉద్యమ కాలంలోనే సినిమా వాళ్ళని ఏం చేసింది చూశాను. కొన్ని ప్రాపర్టీస్ ఏదైతుందో ఏది హైటెక్ సిటీ అయినా చూపెట్టి అది మనం అగ్రిమెంట్ చేసుకుందాం, ఏదైతుందో మీరు పెట్టుబడి పెట్టండి, సంగతి ఏందో చూసుకుందామని చెప్పారు. మీకు తెలుసు అయ్యప్ప సొసైటీ మీద ఎంత గొడవ చేశారు. ఏం జరిగిందండి? ఈరోజు నాగార్జున ప్రాపర్టీ మీద ఐడెంటిటీ చేశారు. అన్ని టీవీలో పత్రికలు వచ్చింది కదా సార్, మార్కింగ్ చేసింది కదా సార్. ఎన్ కన్వెన్షన్ అదే నాగార్జున గారి ప్రాపర్టీ కదా. అది ఎందుకు అది మరుగున పడ్డది సార్? కారణం ఏంటి? డ్యూ టు కేటీఆర్. వాళ్ళ ఒక ఫ్రెండ్షిప్ కానీ, వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ, ఆయనకు కూడా ఏదైతుందో కొన్ని 100 కోట్ల ప్రాపర్టీస్ ఏదైతుందో ఆయన లాట్ ఆఫ్ ప్రాపర్టీస్. ప్రతికర్ నగర్ ఉంది కదా, ఇన్సైడ్లో ఎక్స్ప్లోజివ్ ఉండే. మేము ఎప్పుడో 15 ఏళ్ళ కింద పోయాం. దాదాపు కొన్ని 100 ఎకరాలు అప్పుడు ఎక్కువ అంటే కొన్నాడు పాపం. నాగార్జున ఈజ్ ఏ ల్యాండ్ గ్రాబ్ చేయలే ఆయన. దాంట్లో ల్యాండ్స్ ఆయనకు కేటీఆర్కి అది చేశాడని ఫ్రెండ్షిప్ కూడా ఉంది. బట్ వాళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు. ఎంటైర్ కేసీఆర్ ఈవెన్ ఎలక్షన్ కొట్లాడేటప్పుడు 2004 ₹1 ఇవ్వని క్యాండిడేట్స్ ఉన్నారు ఇప్పుడు మంత్రివర్గంలో. నేను సాయం చేసిన వాళ్ళు మరీ చెప్పడము అది అరిగిపోయిన రికార్డు లెక్క ఉంటుంది. అది ఇబ్బందిగా ఉంటుంది. ₹1 ఇవ్వని మీ ఫామ్ ఇచ్చి. అతను కేంద్ర మంత్రి అయినాక ఆయన ఇల్లు ఏది బసవతారంగానికి అది అమ్మడానికి ప్రవీణ్ అని వినయ్ సుధీర్ గారి, శివశంకర్ గారి పెద్ద కుమారుడు చూశాడు. అతనికి నచ్చల. తేజ అని డైరెక్టర్ ఇప్పుడు లైవ్ ఉన్నాడు. ఆయనకు నచ్చింది, రేట్ డిసైడ్ అయిపోయింది. కానీ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 6 నెలల తర్వాత ఖాళీ చేస్తాడు. భయపడి పక్కకు జరిగాడు. ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా ఉండగా, కేంద్ర మంత్రిగా ఉండగా 2014 ఎన్నికల్లో డిజిటల్ అప్పుడు మోడీ గారికి చేశారు చూడండి, ఒక వ్యాన్కు కంప్లీట్ ఒక డిజిటల్ ఉంటుంది. అక్కడ ఉన్నట్టే పబ్లిక్ ఏదైతుందో అడ్రస్ చేసినట్టు వర్చువల్. వాళ్ళ ఫాదర్ ఎవరైతే చేశారో నేను అనుకుంటే ఇట్స్ ఎ బ్రాహ్మణ్. అతనికి సర్వీస్ అపార్ట్మెంట్ ఉండే ఇక్కడ హయత్లో. ఆయన ఒక 2 hours కూర్చున్నాం ఆయన దగ్గర హయత్లో. ఆయన అప్పటికి నడుస్తున్నాయి. ఎలక్షన్ ముందు ఒక 10 రోజుల ముందు డబ్బులు పేమెంట్ చేయలేకపోతే స్టాప్ చేసేసాడు.
2014లో. సో ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు వాళ్ళ ఇల్లు చూస్తూ ఉంటే, అసలు వెంగళరావు గారి ఇల్లు చూశారు కదా సార్ మీరు ద్వారకాపూర్లో? చిన్న ఇల్లు ముఖ్యమంత్రి వెనక. ఈరోజు మేనకా గాంధీ అభ్యర్థిగా నేను గెలిచాను. మేనకా గాంధీ గారు ఎప్పుడైనా విన్నారా సార్ మీరు? ఆమెకు 300 యార్డ్స్లో మహారాణి బాగ్లో ఒక హౌస్, చిన్న హౌస్ ఎవరో ప్రజెంట్ చేశారు సంజయ్ గాంధీకి. 300 యార్డ్స్లో ఆమె ఇల్లు కట్టుకుందండి. కేంద్ర మంత్రి కూడా అక్కడ ఉంది. కన్వీనియంట్గా ఆమె కారు ఒకటే పార్కింగ్ పడుతుంది. పోలీసు వాళ్ళు బయటనే ఉండాలి రోడ్డు పైన. డ్రాయింగ్ రూమ్లో ఒక 6 కూర్చుంటానికి ప్లేస్ లేదు సార్. నెక్స్ట్ ఆమె కంప్యూటర్ రూమ్ ఉంటుంది 84ని. దెన్ 2 బెడ్రూమ్స్, తర్వాత డైనింగ్ హాల్ కనపడుతుంటుంది. సో ఆమె ఇప్పుడు జన్పత్ మెరిడియన్ హోటల్ వెనుక మినిస్టర్ క్వార్టర్స్లో ఉంటుంది. స్టిల్ టుడే బారాకంబాలో ఒకటి ఉంది సార్, జస్ట్ 500 స్క్వేర్ యార్డ్స్, ఒక చిన్న ఒక 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఒక ఆఫీస్. రాజేంద్ర ప్యాలెస్లో ఒక 1000 స్క్వేర్ ఫీట్స్ది సంజయ్ గాంధీ ఉన్నప్పుడే ట్రాన్స్పోర్ట్ నడిపాడు. ఆమె కూడా పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఉంది. అక్కడ కిరాయి ఎక్కువ వస్తుందంటే అది ఎవరు అడ్వాన్స్ ఇస్తా అంటే చిన్న ఆఫీస్లో 500 స్క్వేర్ ఫీట్స్లో ఉంది. ఆమె ప్రాపర్టీ నాకు తెలిసినంత వరకు 8 సార్లు ఎంపీసారు ఇప్పటి వరకు. 89లో గెలిచాది, 91లో ఓడిపోయారు. 96, 98, 99, 2004, 2009, 2004, 2018 8 సార్లు అన్న. ఇప్పుడు ఇవి ఎంపీ కూడా కాదు. ఇప్పుడు ఎవరు? కవిత. మన కవిత ఎంపీ కాదండి, ఎమ్మెల్సీ అది. ఇందిరాగాంధీ కోడలు సంజయ్ గాంధీకి. అసలు వాళ్ళు ప్రాపర్టీ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు వేసినప్పుడు ఒక అవుట్స్కట్స్లో ఒక పెద్ద ఒక 4-5 ఎకరాల్లో ఫామ్ హౌస్, కొన్ని షేర్స్, కొన్ని జ్యువెలరీ, చాలా జుబిలెంట్గా ఉండేది. క్యా మేడం ఏదో మ్యాగజైన్లో వచ్చినాక నేను పోయాను. क्या मैडम इतना ही प्रॉपर्टी है क्या समझ रहे हैं प्रकाश आप? हमेशा जिंदगी भर మేమే ప్రధానమంత్రి, దేశమంతా మేమే వెళ్తాం అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మీకు తెలుసు కదా సార్, 56 నుంచి 77 వరకు వాళ్ళే కదా సార్. ఒక 2 ఇయర్సే లాల్ బహదూర్ శాస్త్రి కదా సార్, ఎవరు లేరు కదా. ప్రధానమంత్రి ఫ్యామిలీ, ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఫ్యామిలీ గురించి చెబుతున్నారు మీరు. వాళ్ళని చూస్తే ఒక ప్రధానమంత్రి ఫ్యామిలీలో ఆ లైవ్లీవుడ్ ఉంటే, ఈరోజు సోనియా గాంధీకి ఇల్లు ఉందా అంటే ఢిల్లీ లేదే, ప్రాపర్టీస్ లేవే. రాహుల్ గాంధీకి లేవే. ప్రియాంక భర్త ఓవర్ అంబిషియస్ ఏదన్నా ఉన్నాడంటే ఆయన చేసుకున్నాడు, చాలా కేసులు జీరో. ఇలా లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి చేశాడు సార్. ఇక్కడ కూడా చీఫ్ మినిస్టర్ చేసిన వాళ్ళు సార్. విజయభాస్కర్ రెడ్డి ఇల్లు సాగర్ సొసైటీలో ఉంది సార్. ఏంటండి ఇది? ప్యాలెస్లు అండి, ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఎందుకు అంటున్నా అంటే, ఇది నీతి వాక్యాలు వల్లించిన వాళ్ళు. అక్కడ జగను, ఇక్కడ వేరు. ఒక టోల్ నెంబర్ పెట్టారు, అవినీతి అయితే నా బిడ్డ కొడుకైనా నేను సహించాలని చెప్పాడు. కళ్ళ ముందు కనబడతాయండి ప్రాపర్టీస్. ఎంతమందిని స్పాన్సర్ చేస్తుండండి? ఎన్ని వేల కోట్లు, 100 కోట్లు ఉంటే స్పాన్సర్, ప్రతి ఒక్కరిని స్పాన్సర్, లక్షల కోట్ల రూపాయలు. ఏది ఆ పిల్లని ఈ పిల్లని దత్తా తీసుకుని రద్దాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి డబ్బు? వేర్ షుడ్ యూ గెటింగ్ మనీ? ఈరోజు మనం మున్సిపల్ ఎన్నికలు చూసాం, బై ఎలక్షన్లు చూసాం, సింగరేణి ఎలక్షన్ చూసాం, అంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ చూసాం, 18 అసెంబ్లీ ఎలక్షన్ చూసాం, పార్లమెంట్ చూసాం. ఎన్ని కోట్లండి? 8 కోట్ల. ఎమ్మెల్యేలను కొంటే ఎంత ఇచ్చిందండి? బాకీ ఉన్నట్టు 5 కోట్లు 6 కోట్లకా, ఎమ్మెల్సీలు 3 కోట్లకా కొనడం. ఏంటండి, ఏం జరుగుతుంది? సో దీంట్లో మీరు అన్నట్టుగా ఈటెలకు ఏదైతుందో ఎక్కడికి పోయినా మనం ఎక్కడికో. గొంతు ప్రకాష్ గారు, నేను అడుగుతుంది, ఈటెల రాజేందర్ ఒక వామపక్ష నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి, బీజేపీ లాంటి ఒక పార్టీలోకి అతను ఎంతవరకు సెట్ అవ్వగలడు, ఎంతవరకు ఇమడగలడు అంటారు? ఇప్పుడున్న పరిస్థితిలో సార్ ఆయనతో మాట్లాడినప్పుడు మీరు అడిగారు కదా, నేను 5 టైమ్స్లో 4 టైమ్సే కలిశాను. ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పాను, నేను నాకు లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, మీడియా కానీ పొలిటికల్ ఫ్రెండ్స్. అంటే మీరు తక్కువ సార్లు కలిసిన ఆలోచన విధానం నాకు ఏదైతుందో కొన్ని సీక్రెట్స్ ఉంచడం నాతో కానీ కడుపులో ఉంచుకోలేను. దయచేసి నా వల్ల నీకు నష్టం జరగద్దు, లాభం జరగాల. నేను చెప్తాను, నేను చెప్పిందే నువ్వు ఏ లీడర్ని కలిసినా రిజల్ట్ 6th మే బర్తరఫ్ అయినాక కాన్స్టిట్యూన్సీ పోయాడు, 3rd నైట్ పోయాడు, 4th నైట్ ఉన్నాడు, 5th నైట్ వచ్చాడు, 6th మార్నింగ్ మే కలిశాను. మార్నింగ్ నేను 6:45 పోయాను. దాదాపు అప్పుడు రవీందర్ రెడ్డి గారు ఉండి, అనిల్ గారు అని బాలకొండ నుంచి గెలిచాను, 2 సార్లు కాంగ్రెస్ నుంచి ఓడిపోయాడు. పిఆర్పి హరివర్ధన్ అని 99లో కాంగ్రెస్ నుంచి మెడిసిల్ ఓడిపోయాడు. 2004 ఎక్కడో మహబూబ్నగర్ ఇచ్చారు. తర్వాత వాళ్ళ కార్పొరేటర్ ఆయన భార్య అప్సిగూడ ఏరియాలో ఎక్కడో ఉప్పల్ ఏరియాలో ఆడి ఇప్పుడు జడ్పీటీసీ మెడిసిల్ కాన్స్టిట్యూన్సీలో ఒక చిన్న మండలికి ఏదైతుందో జిల్లా ఇంకా చాలామంది ఉన్నారు. దేశపాండే అనేది ఏదైతుందో ఈయన టీఆర్ఎస్లో కలిపినాడు. అప్పుడు టీఆర్ఎస్లో ఉండే యాక్టివిస్టు, ఏదో ఫార్వర్డ్ బ్లాక్ అని ఏదో పార్టీలో ఉంటాడు ఎప్పుడో, ఆయనే ఈ ప్రెసిడెంట్. వాళ్ళు ఎవరు ప్రచారానికి రారు, బీ ఫామ్స్ ఇస్తూ ఉంటాడు, ఏదో నడుస్తూ ఉంటుంది అనుకో.
సో అతను ఏమీ ఆన్సర్ అడగలే. ఫస్టే చెప్పాను, రాజీనామా అనేది తొందరపడి చేయొద్దు. అదొక్కదానికే అతను రియాక్ట్ అయ్యాడు. డిస్క్వాలిఫై అన్నాడు. డిస్క్వాలిఫై చేయలేడని చెప్పాను. దానికి ఒక పద్ధతి ఉంది, నోటీస్ ఉంది, హౌస్లో విప్పు. అవుట్ ఆఫ్ దాంట్లో కూడా ఏదైతుందో ఎనీ పొలిటికల్ పార్టీ ప్లాట్ఫామ్ మీద ప్రభుత్వాన్ని విమర్శిస్తే డిస్క్వాలిఫై చేయొచ్చు. కానీ ఒక రైతులు ఏదైనా మాకు రైతు బంధు ఇవ్వలేదన్నా, 3 ఎకరాలు ఇవ్వలేదని గిరిజనులు కానీ మన దళితులు కానీ అలాగే 2 బెడ్రూమ్ కానీ అటువంటి దాంట్లో అన్ని పార్టీలు వచ్చినా మీరు అడ్రస్ చేయొచ్చు. దాంట్లో కూడా ప్రతిపక్షాల లెక్క విమర్శ చేయకుండా మనం ఎన్నికల్లో హామీ ఇచ్చాం, అది అమలు చేయాలని డిమాండ్ చేయొచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు అన్న తర్వాత అన్ని విషయాలు మాట్లాడారు. ఒకటే ఇది, ఎందుకంటే ఆల్రెడీ ఎవరెవరు ఏం మాట్లాడారో బయట వచ్చి చెప్తున్నారు. కోదండరామ్ గారు కానీ నేను ఎవరికో ఒకరు చెప్పాను, ఇప్పుడు మీకు సెకండ్ టైం చెప్తున్నాను. మీకు అవకాశం వస్తే నేషనల్ పార్టీ మిమ్మల్ని ఇన్వైట్ చేసే అవకాశం ఉంది. మీరు కిషన్ రెడ్డి గారు, నేను పేరు చెప్పింది అరవింద్ ఎంపీ ఆఫ్ నిజామాబాద్, వాళ్ళు కలుస్తాను. ఇక ఏ బీజేపీ లీడర్ను కౌంటర్లో తీసుకోకండి. నాకుండే నాలెడ్జ్తో ఢిల్లీలో పార్టీ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ప్రధానమంత్రి ఆర్ అమిత్ షా కలిసినప్పుడు చెప్పండి, ఆర్థికంగా బలవంతుడు, మీ దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. 19 ఎన్నికల్లో స్టాలిన్కి డబ్బులు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చాడు, కోట్ల రూపాయలు అప్పు కూడా ఇప్పించాడు. అప్పు ఇచ్చిన చందా డబ్బులు కూడా ఇచ్చాడు. పక్కకు దేవగౌడ గారికి ఇచ్చాడు, అటు పక్క మమతాకి ఇచ్చాడు. గతంలో మీ వాళ్ళని కలిసిన వాళ్ళు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అదే కదా మీరు చేయవలసిందని ఒక పత్రికాధిపతి, టీవీ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఆ రంగంలో పనిచేసి పిఎం గారికి పిలిపిస్తే పోయాడు. ఒక టీవీ అండ్ పేపర్. ఆర్థికంగా మూలాలు దెబ్బతీసినప్పుడే చేయగలుగుతాం, లేకపోతే ఓటుకి ఎంతైనా ఇవ్వగలుగుతాం. ఇన్నాడు ఆయన. ఈరోజు బీజేపీ ఎందుకు ధైర్యం చేస్తలేదంటే, అతని మీద ఏదైనా జరిగితే బీజేపీకి లాభం అవుతుంది అన్నప్పుడే చేస్తారు. లాభం జరిగినప్పుడు ఎవరికి జరుగుతుంది? అల్టిమేట్గా అతను డ్యామేజ్ అయితే బీజేపీ లాభం జరగకపోతే కాంగ్రెస్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో కాంగ్రెస్. ఇక బీజేపీ ఇంప్రూవ్ కాల, గెలుస్తుందా ఓడుతుందా వేరే సంగతి. అతను డ్యామేజ్ అయినప్పుడు ఓట్ విల్ బి ద ట్రాన్స్ఫర్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ రేపు 2 ఏళ్ళలో మారచ్చు, ఏది పార్టీ నాయకులు వచ్చి అది చేసి. కానీ ప్రతిరోజు జైలుకు పోతాడని పార్టీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. సంజయ్ 100 సార్లు చెప్పాడు, అన్ని టీవీల్లో అన్ని సభల్లో, మున్సిపల్ కానీ బై ఎలక్షన్స్ కానీ. అలాగే శ్రీనివాస్ మన అరవింద్ గారు చెప్పారు. ఈరోజు ఇది ఇంకా 2.5 సంవత్సరాలు చెప్తే ఏ కేసు కాకపోయేది ఉంటే ప్రజలు బీజేపీని ఎట్లా ఓట్లు వేస్తారు సార్? డిపాజిట్లు పోతాయి. మళ్ళీ ఎలాగైతే 18లో 100 స్థానాలు 102 స్థానాలు డిపాజిట్ పోయింది. డిపాజిట్ 119 చేశారా, 1-2 తక్కువ చేయొచ్చు. రేపు అదే పరిస్థితి ఉంటుంది. నమ్మరు ఎవరు ప్రజలు. జైలు పోతాడు. ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ వచ్చి జైలుకి పోతాడు అంటాడు. తిరుపతిలో బై ఎలక్షన్లో వచ్చి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఏం చెప్పాడండి? జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతాడంటాను. ఏం జరుగుతలేదు. ఎందుకు జరుగుతలేదు? పార్టీ అక్కడ అధ్యక్షుడు కానీ, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వాళ్ళ అడ్వైజర్లు కానీ, షా కానీ, వాళ్ళకు ఉండే రిపోర్ట్స్ కానీ, మనము ఇక్కడ అతన్ని డ్యామేజ్ చేస్తే నష్టం జరుగుతుంది. మనకు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. మనం గెలుస్తున్నప్పుడే అతన్ని అటాక్ చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. జిఎస్టీ బిల్లు చేసిండు కదా సార్, సపోర్టు. తిరుమల తలాక్ చేసిండు కదా సార్, మన రాజ్యసభ వైస్ చైర్మన్ చేసిండు కదా సార్. నోట్ల చేసింది సార్. రైతుల విషయంలో మొత్తం ధర్నాలు చేసి రస్తారోకలు చేసి, కేటీఆర్ ఎక్కడ బెంగళూరు రస్తారోకలు చేసిండు. వరంగల్లో సభను రద్దు చేసి మళ్ళా మున్సిపల్ ఎన్నికల ముందు గుద్దుతా అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేను 10 లక్షలతో మీటింగ్ పెట్టిన, అందరూ ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడిన. 70 సంవత్సరాలు ఈ 2 జాతీయ పార్టీలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించినాయి, దశాన్ని నిర్ణయిస్తా అని చెప్పిండు. ఇది 18 నెలలు కూడా చెప్పిండు. దేశమంతా తిరుగుతా నాకు మందు గోళీలు వేయడానికి సంతోషం ఏదైతుందో రాజ్యసభ చేస్తా అని చెప్పిండు. కమిటీ వేసిండు. కేశవరావు యాదవ్ రెడ్డి ఇప్పుడు బయటకు పోయాడు. ఎమ్మెల్సీ ఇటువంటి వాళ్ళను దేశంలో అధ్యయనం చేయడానికి మిలిటరీ ఆఫీసర్సు, రిటైర్ అయ్యేసు, నేవీ వీళ్ళందరినీ కలిసి, మేధావులను ప్రొఫెసర్లను కలిసి ఈ దేశాన్ని ఏదైతుందో దశ మారుతారు. ఫెడరల్ గవర్నమెంట్ చేస్తారు. మోడీ లేదు గీడీ లేదు అన్నారు ఇద్దరు తండ్రి కొడుకులు. ఏం జరిగింది? మొన్న కూడా ఏమన్నారు?
ఇది మున్సిపల్ ఎన్నికలు అయితేనే దేశమంతా లేదు, అందరి పెద్ద సభ పెడతాను. అంటే మీలాంటి వాళ్ళు ఇద్దరికి లోపాయకారిగా ఒక అండర్స్టాండింగ్ ఉండి ఉండొచ్చు టీఆర్ఎస్కి బీజేపీకి అనేది మీలాంటి వాళ్ళు చాలా మంది. 100% సార్. ఇటువంటి పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ బీజేపీకి వెళ్ళడం వల్ల ఏ విధంగా ఎట్లా ఉండబోతోంది సార్, పరిస్థితి? ఈటెల రాజేందర్ అనేవాడు ఇప్పుడు ఒక వ్యక్తి. అతను ఎంబడి ఎవరు ర్యాలీ ఎమ్మెల్యేస్ కానీ పెద్ద సమూహం అంటే కానీ బయటికి రాలేదు కదా, అది ఒక వ్యవస్థలాగా ఉంది అతనికి అనేది. ఇక్కడ ఓటింగ్ ప్యాటర్న్లో ఏమవుతుందని చెప్పలేను. ఎందుకంటే ముదిరాజ్ అనేది బీసీలో హైయెస్ట్. బట్ దానికి ఇంకా సాధన చేయాలి. సాధన చేసినాక అతను డిసిషన్ తీసుకోనుండే. ఇప్పుడు ఆయన 1-2 టికెట్ల కంటే ఎక్కువ ఎవరు వస్తాయి సార్ చెప్పండి నాకు. అంతా సెట్ అయి ఉంది కదా. అంటే ఒక మూడు అంటే తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ, ఉద్యమ తెలంగాణ, ఇట్లా ఇది కూడా నడుస్తుంది. కాబట్టి చాలామంది ఈ కేసీఆర్ని టీఆర్ఎస్ని వ్యతిరేకించే చాలామంది ఈటెల రాజేందర్ ఈ ఇష్యూలో సక్సెస్ అవ్వాలని కోరుకున్న వాళ్ళే. కోరుకుంటే ఒక పార్టీలో పోయినాక నేను ఎట్లా రాలేతారు సార్? ఇప్పుడు అక్కడ టికెట్ దొరుకుతుంది అంటేనే పోతారు. నీవు ఒక మూమెంటం చేసి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి మిస్లీడ్ చేంజ్ చేస్తుండవు. నువ్వు కొన్ని విషయాలే చెప్పినావు. ఏది కమలాకర్ నేను పోతే 9 మంది ఎమ్మెల్యేలు పోతే మాకు ఎంట్రీ లేదని, హరీష్ నేను ఏడ్చినామని కొన్ని విషయాలు చెప్పాల. ఇప్పుడు ఫేస్బుక్లో వేణుగోపాల్ గారు పెట్టారు. అతనికి నేను మాట్లాడేటప్పుడు అంటే మీరు సబ్జెక్ట్ వేరేపోతున్నాం. 18 నుంచి మీకు అభిప్రాయ భేదం ఉందని నేను అన్నాను. అదొక్కదానికి మళ్ళీ అది చేశాడు. లేదు ప్రకాష్ రావు గారు 15 నుంచి అభిప్రాయ భేదం ఉంది అన్నాడు. అయినా నేను ఏమీ చెప్పొద్దు మీరు, నేను ఒకటే చెప్పాను. బీజేపీ నాయకులను కలిసి ఏది మోడీ గారు ఆర్ షా గారు సహారా కేసు ఈఎస్ఐ సిబిఐ ఉంది, దాన్ని మీరు ఓపెన్ చేయొచ్చు. ఐటీ రైట్స్ చేయాలి. 43 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఉన్నాయి. దాంట్లో 38 మంది టీఆర్ఎస్ ఉన్నాయి. ఫుడ్కు లేనవాడు సార్, సైకిల్ దిక్కులేనవాడు సార్. 2004 కంటే ముందు ఏ పూట ఆ పూట రేషన్ తెచ్చిన వాళ్ళు సార్. ఇలా విల్లాలు, వాళ్ళు తిరిగే కార్లు, వాళ్ళ పిల్లలు తిరిగే కార్లు, కోటి రూపాయల కార్లు సార్. వాళ్ళ విల్లాలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో, వాళ్ళ ఊళ్ళలో, ఇక్కడ హైదరాబాద్లో దిమ్మ తిరిగే ప్రాపర్టీస్ సార్ ఒక్కొక్కరు. ఇంత కరప్షన్ సార్. నేను క్షుణ్ణంగా 72 నుంచి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చూస్తున్నా. 67 నుంచి ఉన్నాను. యూనివర్సిటీ ఎప్పుడైతే వచ్చిందో నేను 72 నుంచి హైదరాబాద్ ఉంటున్నాను. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పోయి చూసిన వాడిని, మంత్రుల దగ్గరికి వెళ్ళిన వాడిని, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళిన. ఉద్యమ కాలంలో ఉద్యమమే. చెన్నారెడ్డి గారు, మల్లికార్జున వీళ్ళందరితో మదన్ మోహన్ గారితో పని. తర్వాత విలీనమైన తర్వాత, మంత్రులైన తర్వాత 78 నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి రాజ్యసభలో, కౌన్సిల్లో ఎవరెవరు అమ్ముడుపోయారు. అప్పుడు ఎంత సార్? 10,000, 15,000. ఒక పెద్ద మనిషి 68లో రాష్ట్ర స్థాయి నాయకుడు, మంత్రి లెవెల్ పోయినాడు, 3,000కి అమ్ముడుపోయారు సార్ కౌన్సిల్కు. 83లో నేను ఎమ్మెల్యే అయినాక జీవి సుధాకర్ గారు చనిపోయాడు, గడ్డన్న గారు చనిపోయారు, అంజయ్ గారు చనిపోయారు. ఏదో మాటలు వచ్చేది. ఆదిలాబాద్ జడ్పీ ఇష్యూలో నేను రిజైన్ చేశాను. మా సంజీవరావు అనే ఎమ్మెల్యే అటు పోయినందుకు రిజైన్ చేశాను. ఆయన చెప్పాడు సుధాకర్ గారు 62 ఇండిపెండెంట్ గెలిచాడు ఎమ్మెల్సీగా, 68 ఇండిపెండెంట్ గెలిచాడు. ఏదో మాటలు వచ్చి దేకో అంజయ్య అంటే అందరినీ డిఫరెంట్గా మాట్లాడతారు. ఆయన ప్రొఫెసర్, ఆయన అందరిని రెస్పెక్ట్ చేస్తారు. మేరకు అంటే పేరు చెప్పదలుచుకోలేను. 3,000కు ఆయన ఓటేసాడు నాకు అని చెప్పాడు. అంటే ఆయనలే వాడు నాకు 3,000కు ఓటేసాడు. వాడు ఇవాళ పెద్ద లీడరు, మనకు పెద్ద నేషనల్ లీడర్ అయిపోయాడు. 3,000కు నాకు ఓటేసిండు అని చెప్పాడు. గడ్డన్న గారు, నేను, అంజయ్ గారు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7. ఇప్పుడు జెమినీ టీవీ ఉంది కదా, వాళ్ళదే కాంప్లెక్స్, దాని వెనుక బంగ్లాలు. ఓకే, మనం ఈటెల గురించి ఒకసారి వస్తే గోవింద్ ప్రకాష్ గారు, ఈటెల రాజేందర్ సోనియా గాంధీని కలుస్తాడు, ఢిల్లీ వెళ్తాడు, సోనియా గాంధీని కలుస్తాడని గత వారం రోజుల క్రితం సార్ సోషల్ మీడియా చేసింది. ఒక్క నిమిషం సార్, చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే చివరికి మనం ప్రాక్టికల్గా చూస్తే ఆయన ఢిల్లీ వెళ్ళి బీజేపీ వాళ్ళని కలుస్తున్నారు, ఇప్పుడు జాతీయ నాయకులు కలుస్తున్నారు. అంటే వ్యూహాత్మకంగా ఈటెల రాజేందర్ బీజేపీ నేతలను కలవడం, లేకపోతే ఇప్పుడు బీజేపీలో చేరుతున్నాడని వస్తున్న వార్తలు, ఇదంతా వ్యూహాత్మకంగా ఆయన చేసిన తప్ప ఒప్ప? ఇదైతే ఇప్పుడు పోయేదైతే ఈజ్ ఎ రాంగ్ స్టెప్. సోనియా గాంధీని కలవాలని కానీ కాంగ్రెస్ వాళ్ళని ఆలోచన లేకుండా అతను రాజీనామా చేసి అతని మూడంతా అంటే నాతో నేను ఇంటో పోయిన ఆయన 3 మాత్రం ఏదైతుందో రాజీనామా చేసి ఎలక్షన్ కొట్లాడాలంట. 3rd ట్రిప్ పోయినప్పుడు మార్నింగ్ 5:45 పావుదో కారుకు పోయాను. ఆయన బావమరిది, అతను, నేను, ఇంకొక ఎన్ఆర్ఐ నా మిత్రుడు జస్వంత్ రెడ్డి అని, గజ్వేల్ రంగారెడ్డి గారి కొడుకు. వెంకటస్వామి గారిని 62లో
అతని దగ్గర పాలేరు పనిచేశాడు 4 కుంచాలు వడ్లివరు అయితే జొన్నలు అయితే మక్కలు ఇచ్చేవాళ్ళమ్మ తెలంగాణ ప్రాంతంలో 62లో ఇండిపెండెంట్ చేయించి వెంకటస్వామి గారు ఓడిపోయాడు 57లో అక్కడైతే 67లో ఎమ్మెల్యే అయ్యాడు కాంగ్రెస్ 72లో అయ్యాడు 78లో కాంగ్రెస్ అయ్యాడు గజ్వేల్ నుంచి గజ్వేల్ సైదయ్య అంటారు ఆయన కొడుకుండే ఎన్ఆర్ఐ నాతో కంప్లీట్ షేక్లో ఉన్నాడు ఏమి రాజేందర్ అన్న ఇట్లా ఉన్నావు అంటే అన్న ఏం చేయాలి షేక్ అంటే ఏంటి అట్లా అంటే మొత్తం బాడీ అంతా నర్వస్గా ఉన్నాడు మార్నింగ్ 5:45 ఏంటంటే మొత్తం విచ్చలవిడికి స్టార్ట్ చేశారు వార్డు మెంబర్కి 5 లక్షలు సర్పంచ్కి 10 మండల టీసీకి 15 జడ్పీటీసీకి 25 నేనేం చేయాలి ప్రకాశ్ అన్నాడు నేనన్నా భయపడకు అని కొన్ని కారణాలు చెప్పిన సంజయ్ ఓడిపోయి ఎట్లా గెలిచిండు శ్రీనివాస్ ఇప్పుడు పెద్దపల్లి చెన్నూరు ఎట్లా ఓడిపోయి గెలిచిండు నామా ఎట్లయితే ఎంపీ గెలిచిండు ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పు కిషన్ రెడ్డి కూడా కిషన్ రెడ్డి ఓడిపోయి ఎట్లయితే గెలిచిండు సో ఇట్లా చాలామంది ఉన్నారు రేవంత్ రెడ్డి అయితే కాన్స్టిట్యూన్స్ చేంజ్ చేసిండు వెంకయ్యరెడ్డి కాన్స్టిట్యూన్స్ చేంజ్ చేసిండు భువనగిరిలో ఆయన కాన్స్టిట్యూన్స్ రాలేదు రేవంత్ జిల్లానే చేంజ్ చేసిండు సో ఇట్లా చాలా ఉన్నాయి నువ్వు హార్స్ రైడ్ అని డబ్బులు ఆర్థికంగా ఫ్రెండ్స్ ఉన్నారు ప్రాపర్టీస్ ఉన్నాయి ధైర్యం ఉంది మొండి ధైర్యం ఉంది సో నీవు వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేసినావు అనుకో నీ వాళ్ళను నువ్వు 5 ఇస్తాను నేనే ఇస్తాను నా దిక్కు ఉండమంటే ఆయన 10 అంటాడు సో నీ ఆస్తులని ఖతమైపోతాయి ఎవరైనా పోని క్యాడర్ ఏదైతుందో నీ ఎంబడి ఉంటుందని నాకు విశ్వాసం ఉంది వాళ్ళ మీద అక్కడ లోకల్గా ప్రొటెస్ట్ కానీ స్లోగన్స్ కానీ వాళ్ళ ఫ్లెక్సీలు కాలబెట్టడము నీకు ఫోన్లు చేయడము ఇట్లా చేసినావు అట్లా చేసినావు అంటే ఒప్పుకోకు నో కన్ఫ్రంటేషన్ అనేది ఉండదు కూల్ డిసెంబర్ వరకు ఏ పరిస్థితిలో ఎన్నికలు జరిగే అవకాశం లేదు డ్యూ టు కోవిడ్ అప్పటి వరకు నీకు టైం ఉన్నది మనకు చూద్దాం సిచ్యువేషన్ బట్ నువ్వు మాత్రం డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకు ఆస్తులేమో జిద్దుకుపోకు అని నేను సలహా ఇచ్చాను ఆయన ఆన్సర్ నేను వినదలుచుకోలేదు ఇప్పుడు చెప్పు ఒకసారి 18 నుంచి ఉంటే 18, 15 అంటే వద్దని చెప్పాను 15 ఏం జరిగిందంటే ఇప్పుడు వేణుగోపాల్ గారిది ఫేస్బుక్లో పెట్టారని నాకు ఎవరో మిత్రుడు మీ జర్నలిస్ట్ మిత్రుడే పెట్టి చెప్పాడు ఆయనే గవర్నమెంట్ ఫంక్షన్ ఆయన ఒక ఇన్వైటీ ఈయన ఒక మంత్రిగా ఆయన క్రిటిక్ పోయాడు వేణుగోపాల్ గారు తెలుసు కదా వరారావు గారి పేరు పోయినాక అన్నా నేనేం చెప్పాలా మీకు అది ఇవాళ రేపు చెప్తాడు అతను ఏం చెప్పాలా ఒక ఫైనాన్స్ మినిస్టర్గా నేను సీఎం హౌస్కి పోతే అప్పుడు ప్రగతి భవన్ అయిందా లేదా నాకు ఐడియా లేదు ఎక్కడ ఉండేది సీఎం తో ఏం చెప్పాడంటే ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు అటెండర్ ఆపిండని చెప్పాడు ఇప్పుడు అది ఫేస్బుక్లో వస్తుంది అటెండర్ ఇన్ని రోజులు రిలీజ్ చేయాలి వేణుగోపాల్ గారు ఆ రోజు జరిగిన సంఘటన అటెండర్ ఆపాడు ఈరోజు హరీష్ గారి పరిస్థితి తెలుసా అన్న మొన్న ఏడిచిందని చెప్పాడు కదా హరీష్ గారికి పోర్ట్ఫోలియో ఏముందో తెలుసు కదా ఫైనాన్స్ కదా ప్రణాళిక ప్లానింగ్ లేదన్నా పలకా బల్పం లేని పోర్ట్ఫోలియో ఆయన పలకా బల్పం అంటారు తెలంగాణ భాషలో పలకా బల్పం జీరో ప్లానింగ్ లేకుంటే ఈ భారతదేశ చరిత్రలో సార్ ఇటువంటి సంఘటన నేను ఏ రాష్ట్రంలోనూ ఉండేది ఫైనాన్స్కు మినిస్ట్రీ ఇచ్చి ప్లానింగ్ లేకపోతే పోర్ట్ఫోలియో ఏంటి సార్ మీకు ఎక్కడైనా హోమ్ మినిస్టర్స్కు ఏ చీఫ్ మినిస్టర్ అయినా లా అండ్ ఆర్డర్ ఇవ్వడం అది కామన్ అలాగే ప్రైమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ ఉండదు హోమ్ మినిస్టర్ దగ్గర ఉండదు రేర్ కానీ వెంగళరావు గారికి తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే బ్రహ్మానంద రెడ్డి గారు క్యాబినెట్లో తీసుకొని జేవి నరసింహారావు వెంగళరావు వెల్మ చొక్కారావు గారు అప్పటి వరకు మంత్రి కాదు రీజనల్ కమిటీ చైర్మన్ తెలంగాణ రీజనల్ కమిటీ చైర్మన్ అతన్ని మంత్రివర్గంలో తీసుకొని 1970లో లా అండ్ ఆర్డర్ హోమ్ ఇచ్చాడు సార్ అలాగే చెన్నారెడ్డి గారు సెప్టెంబర్ 2కి ఎక్స్పాన్షన్ చేశాడు ఫస్ట్ ఏమో డిసెంబర్ 2 or 3 89 సెప్టెంబర్ ఆయన ఆపరేషన్ చేసుకోవచ్చున్నాక 4 రోజులు 27th ఆగస్టు నుంచి 1st వరకు ఆయనకు 5 రోజులు ఇంటర్వ్యూలే అప్పుడు వీపీ సింగ్ ప్రధాని ఫస్ట్ భాస్కర్ రెడ్డి గారికి ఇచ్చారు దాని గురించి అది వెరీ ఇంపార్టెంట్ సార్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ ఏమైందంటే ఆ రోజు రాత్రి 11:30కు ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పటి వరకు హెల్త్ శ్రీనివాసరెడ్డి గారు ఉండే శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ సేనాని మొత్తం రాష్ట్రం అంతా తిరిగి మన రాజీవ్ గాంధీ నాయకత్వంలో కలిశాడు మంచి ఇంప్రెషన్ ఉండే హెల్త్ పోర్ట్ఫోలియో ఉండే హెల్త్ బులెటిన్ అని అమెరికా విన్నప్పుడు ఆయన ఇచ్చాడు ఎక్కడో డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది ఏం పోర్ట్ఫోలియో ఇచ్చాడు తెలుసా సార్ నేను అడ్వాన్స్గా చెప్పాను ఇలా సిహెచ్వి కృష్ణారావు గారు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉంటుంది ఆచార్యులని తర్వాత క్రాంతికలు పోయారు ఈనాడు పోయారు ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యాడు ఢిల్లీలో ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఉండే ఢిల్లీలో ఆంధ్రజ్యోతి భూమి క్రాంతికలు ఇప్పుడు కైలాష్ అని రిటైర్
3 పేపర్లు వచ్చాయి. 12 కనుక నేను బ్లాక్ చేయించాను. నేను అక్కడ ఉంటి పోర్ట్ఫోలియో ఏమి ఇచ్చారు తెలుసా సార్? తూనికల శాఖ అని నేను అంత ప్రెసోర్ పోయినా కన్నా నేనున్నాను, దూరం చాలామంది ఉన్నారు. వెయిట్స్ అండ్ మెజర్స్ అంటే ప్రకాష్ నీకేం మజా తెలుసు? వెయిట్స్ అండ్ మెజర్ ఎవరికి ఇచ్చిండు? నాందేళ్ల భాస్కర్రావుకి ఇచ్చిండు పోర్ట్ఫోలియో ఇచ్చి. అప్పుడు ఇంపార్టెంట్ ఉండి తూనికల శాఖ దాంట్లో కూడా కొట్టిండు అన్నాడు. దాంట్లో కూడా తూనికల శాఖలు కూడా భాస్కర్రావు కొట్టిండు. ఐఆమ్ గివింగ్, నేను మీకు లైబ్రరీలో పేపర్ ఇస్తాను, మీరు కావాలంటే ఇప్పుడు లైవ్లో మాట్లాడండి. ఎవరికి కృష్ణ, నేను ఇంతకుముందే చెప్పాను కృష్ణారావు గారితో, చారి బాబాయ్తో, తర్వాత కైలాష్ గారితో మాట్లాడండి. ఇప్పుడు రిటైర్ అయ్యి వచ్చి అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాడు అతను. వాళ్ళ వైఫ్ ఇంకొక 1 year పోస్టింగ్ ఉంది. ఏం చెప్పడం తెలుసా? యాన్యువలైజ్మెంట్ పోర్ట్ఫోలియో మైనస్ డైరీ డెవలప్మెంట్ అన్న. అది జరిగిందా లేదా? ఇప్పుడు పత్రికలు చూడండి, వాళ్ళ పత్రిక వాళ్ళు నేను పేపర్ కావాలంటే లైబ్రరీలోకి వెళ్ళి రేపు ఉందో రేపు చికెన్ మీరు పోదాం లైబ్రరీలో. నేను రాత్రి వాళ్ళకు ఓన్లీ అంటే హరీష్ రావు పరిస్థితి కూడా అట్లా అయింది. హరీష్ రావు గారు ఎందుకు మంత్రివర్గంలో ఉండాలి? ఆయన బకరా చేస్తున్నారు అంటే మీడియా ప్రకారం. అది నిజమో కాదో అని తెలియదు. ఇప్పటివరకు అయితే ఆయన ఫీల్డ్లో పోలే. ట్రబుల్ షూటర్ అయ్యా హరీష్ రావు గారు. మీ తెలుగు పాపులర్ మీద నేను తెలుగు పాపులర్ ద్వారా చెప్తున్నా. నీవు ఎన్నికల్లో గిట్ట రాజేందర్ గారు చెప్తే చరిత్ర నిన్ను క్షమించది. నిన్న ఒక రోజు తడిబట్ట అంటారు కదా సార్, చివరకు ఉరేశ్వరుడు కూడా ఏమడుతారు కదా సార్, తెలుసు కదా మీకు? తలారి ఏమంటారు కదా, చివరి నీ కోరిక అడుగుతారు సార్. అట్లా హరీష్ రావుని కూడా గొంతుకు పోయడం ఖాయం. అంటే ఈటెల రాజేందర్ మీదకి హరీష్ రావుని అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. అదే చేస్తారు సార్. అతను బాగా ఈజ్ ఎ గుడ్ ఆర్గనైజర్, మొండి ధైర్యం ఉంది. అంటే ఎట్లా అస్త్రంలాగా అంటే ఎట్లా ప్రయోగిస్తారు? ప్రయోగం ఏంది? ఆయనకు కాన్స్టిట్యున్సీ అప్పచెప్తారు బై ఎలక్షన్ది. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు మిత్రులు కదా, ఒకరికొకరు ఇద్దరికి ఓదార్చుకున్నారు కదా, ఒకరి మీద ఒకరి నమ్మకం కదా. టైం వచ్చినప్పుడు మనం ఇద్దరం కలిసి కేటీఆర్ అనే అతను ఏదుంటే నాకుండే ఇన్ఫర్మేషన్, మామకే అతను లాయలిస్టు. కేటీఆర్ కనుక ముఖ్యమంత్రి అయ్యి ఇల్ ట్రీట్మెంట్ చేస్తే రాజేందర్ కానీ వీరు ఇద్దరు కాక ఇంకో 10-12 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేవాళ్ళు కదా సార్. మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోతే ఇచ్చిన ఇంటర్ఫేర్ అయితే ఇద్దరికిద్దరు ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు తీసుకోవచ్చు మినిమం. అంటే గోవింద ప్రకాష్ గారు ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంటే కేవలం ప్రచారం, ఇది ఎవరు చెప్పింది కాదు, జనరల్గా స్ప్రెడ్ అవుతున్న విషయం. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే మీరు 1000 గోళ్ల పూజారి, అన్ని పార్టీల దగ్గర కలుస్తారు, అందరినీ మాట్లాడుతుంటారు మీరు. ఇప్పుడు ఈటెల రాజేందర్ బీజేపీలోకి వెళ్ళాక ఆయన ఒక కేంద్ర మంత్రి, ఆయన రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి చేస్తారు. వాళ్ళ వైఫ్ని హుజరాబాద్లో బీజేపీ నుంచి క్యాండిడేట్గా పెడతారని ఎందుకు నవ్వుతున్నారు మీరు? అంటే స్కోప్ ఉందా? రాజ్యసభ ఎక్కడి నుంచి ఇస్తారు సార్? ఏ రాష్ట్రం నుంచి ఇస్తారు? ఆయన స్ట్రెంత్ ఎక్కడ ప్రూవ్ చేసుకున్నాడు? ఆయన వెంబడి ఎంతమంది వచ్చారు? ఆయన ఎంత బల ప్రదర్శన చేస్తాడు? ఆయన కెపాసిటీస్ మనకి ఇంకెవరికి తెలియదు కదా సార్. అంటే కెపాసిటీ లేదా ఆయనకి? ఏది సార్ నాకు చెప్పండి సార్. నాకు ఆయన కెపాసిటీస్ అంటే అటాక్, స్కాండల్స్ బయట తీయడం. ఆయన పోతే ఒక హుజరాబాద్ రావడం వేరు సార్. ఇట్లా పోతుంటే హుజరాబాద్ పోతుండే కదా సార్, రోడ్ వెంబడి ఎక్కడ పోయినా 1 లక్షలాది వేలంది జనం గిట్ట వచ్చేది ఉంటే ప్రజాబలం అంటాం. ఓన్లీ నీ కార్ కాన్వాయ్ అయింది ఒక ఓన్లీ హుజరాబాదే కదా. 1000 వెహికల్స్ వెళ్ళాయి కదా సార్. అరే నేను అన్నా, నేను రేపు మీరు ఛాలెంజ్ చేస్తున్నా, నేను 500 వెహికల్తో నేను కరీంనగర్ పోతా. రాజకీయాల్లో నేను రిటైర్ అన్నా కానీ రాజకీయాల్లో వస్తా అంటే 500 వెహికల్ వస్తాయి నాకు ఫ్రెండ్స్ చెప్తే. ఏంటి సార్ 400-500 వెహికల్ ఏంది? అదేం పెద్ద ముచ్చట కాదు. వెహికల్ ఈజ్ నాట్ ఈజ్ ఇంపార్టెంట్. షర్మిలు పోతే ఎన్ని చెప్పారు? 1000-1500. ఎన్ని పోయినా వెహికల్స్? 170 వెహికల్స్ సార్, ఓన్లీ 1. ఇదంతా అంబకన్నా ఏదున్నా. అసలు రాజేందర్ ఏదైతుందో ఇప్పటివరకు ఏదైతుందో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన గంగుల కమలాకర్ గురించి మాట్లాడతారన్న ఆయన? లేదన్నా, వ్యూహం లేదన్నా. ఇవాళ నిన్న అతని భార్య ప్రెస్ కాన్ఫరెన్స్ చేసింది, ఫస్ట్ టైం అట. ఎవరో ఇప్పుడే నేను మాట్లాడాలని చెప్తున్నారు. ఆమె ఏం మాట్లాడేది? కులాల కుంపడి పెట్టింది అంటుంది. అలా చెప్పొద్దు. ఆమె చెప్పింది ఇట్స్ ఎ గుడ్, బట్ మేము చేపలు అంటే ముదిరాజులము చేపలు పట్టుకోవాలి, యాదవులు గొర్రెలు గాయాలి, నాయి బ్రహ్మలు అదేంటి మన కరెంటు ఫ్రీ, తర్వాత మిషన్ ఉంటాయి కదా మిషన్, రజకులకు ఏదైతుందో వాషింగ్ మిషన్ ఇస్తానన్నాడు కదా, ఇస్త్రీ పట్టు ఇస్తానన్నాడు కదా, ఈ పని చేయాలనా? పద్మశాలీసు మొగ్గన్నాయనా? నీవేమో రాచరిక పరిపాలన చేయన్నా? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని, నేను వాచ్డాగ్ ఉంటాని, తెలంగాణకు కాపల కుక్క ఉంటాని, నా బిడ్డ కొడుకు అమెరికా ఉన్నారు, నేను మియా బీబీ
ఏం జరుగుతుందండి ఇప్పుడు? బెల్మా పర్సెంటేజ్ ఎంత చెప్పండి సార్? 4 మంత్రులా? హరీష్ రావు, కేటీఆర్, దయాకర్ రావు అండ్ ఇది. ఇవాళ దళితులు ఎంత పర్సెంటేజ్ సార్? 17. ఒకళ్ళే మంత్రినండి. మాదిగా మాల ఉండాలి కదా, గోండు లంబాడు ఉండాలి కదా. 12% నువ్వు చెప్పినావు, 12% ఉన్నారు కదా. బీసీలు ఎంత అండి? 48%. రెడ్లు ఎంత పర్సెంట్ అండి? 6. అంటే గొంతు ప్రకాష్ గారు, నేను అడుగుతుంది కాదు, మళ్ళీ సైడ్కి వెళ్తామను. నేను అడుగుతుంది, ఈటెల రాజేందర్కి బీజేపీలో చేరితే ఆయనకి ఒక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదంటారా? ఎందుకంటున్నారు? ఎందుకంటే గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన డీకేఆర్ను కావచ్చు, వీళ్ళందరికీ కూడా పార్టీలో సముచిత స్థానం బీజేపీ ఇచ్చింది కదా. డీకేఆర్ ఉన్నప్పుడు నేషనల్ వైస్ ప్రెసిడెంట్. మంత్రి శ్రీనివాస్ గారి దగ్గర బీజేపీ వాళ్ళు ఆయన ఏం మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడాలి. పార్టీ ప్రెసిడెంట్ కానీ అరుణ కానీ ఏం సార్ ఎవరికి చెప్తున్నారు సార్? అంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తున్నారు కదా. ఏం పార్టీ పోస్టు ఎట్టి చాకరీ సార్, డబ్బులు కాదు సార్. ఈరోజు ఈటెల రాజేందర్ గారు వేశారు, ఎవరు తీసుకెళ్లారనేది పక్కకు పెట్టండి. ఒక మిడిమిడి జ్ఞానంతో తీసుకెళ్లారు. అతని ఇమేజ్ని పెంచి నెగోషియేట్ చేసుకొని ఇంకా టైం ఇవ్వాలి. అతనికి ఒక ఎక్స్పోజర్ ఏదైతుందో ఇచ్చి ఎక్కువ కొన్ని ఇష్యూస్ మీద బ్లాక్ చేసి కేసీఆర్ను బండారం బయటపెట్టి ఒక మంత్రి రోజులు ఉన్నాడు కదా, ఇంకేమేమి కొన్ని అన్నా ఏడ్చినము ఇవన్నీ చెప్పిండు కదా. 15 ఫైనాన్స్ మినిస్టరు ఫైనాన్స్ మీటింగ్ రానియరన్న సెక్రటరీ ఉంటే అంటే ఇప్పుడు పార్టీలో చేరి కూడా బయట పెట్టచ్చు కదా. లేదు సార్, చేరికతో ఆ స్ట్రెంత్ రాదన్నా, ఆ స్ట్రెంత్ రాదు. ఈరోజు ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు మధ్యాహ్నం వరకు ఇట్ ఈజ్ ఏ 2:30 వరకు నో అపాయింట్మెంట్ ఆఫ్, అంటే మోడీని అడగలేదు, మోడీ గారిని అడగలేదు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ను. అమిత్ షా అడగలేదండి. 1-2 రోజుల్లో కలవబోతున్నారంటే బండి సంజయ్ కూడా పిలుపు వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అది సార్. మీ న్యూస్లు సోనియా గాంధీని కలుస్తానని ఇవన్నీ నాకు తెలుసు న్యూస్ల సంగతి. మనకేంటంటే 1-2 లక్షల మంది చూడాలి. నాకు తెలుసన్నా, దయచేసి నన్ను ఆ లెవెల్కి తీసుకో, అంటే మిమ్మల్ని విమర్శించే స్థాయికి నేను తీసుకుపోకండి. ఎందుకంటే నాకు బాగా అనిపించేది ఎటువంటిది. సేమ్ ఛానల్లో ఇవాళ సోనియా గాంధీ చెప్తాను, తెల్లారి బీజేపీ అని చెప్తాను, మళ్ళీ ఇంకో తెల్లారి పార్టీ. నిన్న మొన్నటి దాకా మీరు ఈటెల రాజేందర్ని సమర్థించిన వ్యక్తి కదా, ఈటెల రాజేందర్కి మరి సరి అయిన సూచనలు చెప్పలేకపోయారు. చెప్పాను సార్, నీవు ఏదైతుందో అవసరమైతే నీ హుజరాబాదోలు కాక యూ షుడ్ రిజిస్టర్ వన్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీ ఏమైంది తెలుసు సార్? ఎవరి దగ్గర కొన్నారు సార్? పార్టీ జరిగిందా? అవును. అందుకోసం నువ్వు ఇప్పుడు పార్టీ రిజిస్టర్ చేయి. నీవేమనుకుంటావో, గుర్తేమనుకుంటావో, జెండా అనుకుంటావు. నీ నమ్మకస్తులు ఉండాలి. హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉండద్దు, కరీంనగర్ ఉండద్దు. ఎవరన్నా లీక్ అయింది అనుకోండి, నాకు సంబంధం లేదు, వారు ఎవరో పెట్టారు, నాకేం. సరే ఇది చెప్పండి, హుజరాబాద్ నుంచి ఈటెల రాజేందర్ వైఫ్ని పోటీ చేయిస్తే బీజేపీ నుంచి ఎట్లా ఉంటుంది? బీజేపీ నుంచి ఆమె పోటీ చేసే సమస్య లేదు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ చేస్తాడు, తెలిసిందా? ఆయనకు రాజ్యసభ వచ్చే అవకాశం లేదు. 135 crores పర్సెంటేజ్లో 1% కూడా లేదు. ఎక్కడి నుంచి ఇస్తారు సార్ రాజ్యసభ? ఏమా హామీలో పార్టీ పనిచేస్తున్న రాజ్యసభ దొరకలేదు, ఎట్లా ఇస్తారండి? అసలు ఈయన పర్ఫార్మెన్స్ ఎక్కడుంది? ఈ నెంబర్ ఎవరు లీడర్లు వస్తున్నారు, ఏ ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎక్కడ ఆయన ఒక పర్ఫార్మెన్స్ ఏదైతుందో, ఈవెన్ కేసీఆర్ను డ్యామేజ్ చేయడంలో కానీ, పబ్లిక్ ఏదైతుందో ఆయనకు జిల్లాలో ఏదైతుందో పెద్ద స్పందన వచ్చింది, ఎక్కడ కనిపించింది చెప్పండి నాకు? నో. అంటే ఒక మూడు తీసుకురావడం బీసీ కార్డు కావచ్చు. సార్ ఒకటి మీరు అన్నా, ఈరోజు నిన్నటి దానికి అరిగిపోయిన రికార్డు లెక్క సంజయ్ గారు కానీ అరవింద్ గారు కానీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైలు పోతాడన్నారు. 1 year నుంచి చెప్తున్నారు కదా సార్. జైలు పోకపోతే డిపాజిట్ పోతాయా లేకపోతే గెలుస్తారా? ఏం 3 తెస్తాం సార్? 3 ఎక్కడి నుంచి వస్తుంది సార్? నీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది, నీ చేతిలో ఐటీ ఉంది, నీ చేతిలో సిబిఐ ఉంది, నీ చేతిలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఉంది. వేరే రాష్ట్రాల్లో ఏం చేస్తున్నావు? చీఫ్ మినిస్టర్ రెడీ చేస్తున్నావు కదా. ఒక అమర్ పటేల్ అక్కడ తట్టుకోలేక ఇక్కడ క్యాంప్కి వచ్చాడు, ఎక్కడికి? కర్ణాటకకు. ఇల్లు రెడీ చేస్తారండి శివకుమార్ను. ఎలక్షన్ నడుస్తుందంటే సిద్ధరామయ్య ఫ్లైటు అది హెలికాప్టర్ దిగుతూనే చేస్తారండి. ఎప్పుడైనా జరిగిందండి చరిత్రలో? ఐటీ రైడ్ ఎప్పుడవుతుందండి? ఎలక్షన్ పీరియడ్ అవుతుందండి ఐటీ రైడ్. డబ్బులు మంచిదే ఎవరు చెప్తారు? అబ్జర్వర్స్. ఏది? ఎక్సెస్ మనీ, బట్ నాట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎలక్షన్లో నడుస్తుంది సార్. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. సో ఇక్కడ ఎందుకు చేయడం లేదు అంటే అతను అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నాడు, అన్ని ఇష్యూస్లో, ఆల్ ఇష్యూస్. చివరకు రైతు ఇష్యూలో అవుట్ అండ్ అవుట్ వ్యతిరేకంగా మాట్లాడే హౌస్లో ధర్నాలు చేసి, ఆయన కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి కదా సార్, దిగ్బంధం చేసిండు కదా బెంగళూరు హైవే.
తో ఆల్ అవుట్ సపోర్ట్ చేసిన అన్ని అపోజిషన్ పార్టీస్ అన్నీ వాకౌట్ చేసినాయి కదా సార్. ఈయన ఎందుకు చేయలేదు సార్? గర్జించిండు కదా సార్. గుద్దుతా బక్కోని చూసి మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎప్పుడన్నా మున్సిపల్ ఎన్నికలకు వచ్చిండ్రు అన్నాడు. చూడు నా తడాక అన్నాడు. ఏం తడాక? అంటే గోవింద ప్రకాష్ గారు, బీజేపీ టీఆర్ఎస్ తోటి అంత సన్నిహితంగా ఉన్నట్టు మీరు చెబుతున్నారు, ఉందని సపోర్ట్ చేస్తే సన్నిహితమే కదా. కాదు, ఇంత సన్నిహితంగా ఉన్న పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ మరి బీజేపీ దగ్గరికి ఎందుకు జాతీయ నేతలతో కలుస్తున్నారు? అంటే సేఫ్ జోన్ లోకి రావాలని ఓన్లీ 1%, నో జాతీయ నేతలు. జాతీయ నేత ఎవరిని కలిసి ఇప్పటి వరకు కలిశాడు, కలుస్తాడని చెబుతున్నారు. ఇంకా తర్వాత మనం చూస్తాం, ఏం చూస్తాం మనం. అయితే అంటే సేఫ్ జోన్ లో ఉండాలి అని ఆయన భావిస్తున్నాడు. ఆయన డెఫినెట్లీ అతను ఇండిపెండెంట్ చేయడానికి రేపు బీజేపీ కాంటెస్ట్ చేస్తుందేమో, కాంగ్రెస్ చేస్తుంది ఇండిపెండెంట్ చేస్తే. తర్వాత రేపు కోదండరామ్ గారు ఏదో ఆ జన సమితి, ఎవరో చెరుకు సుధాకర్ అని ఇంటి పార్టీ, ఇట్లా చేస్తే ఈ చీలికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందేమో. నాకేదైతుందో బలము, పైసలు ఖర్చు పెట్టగలరు. అంటే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లాగా జరుగుతుంది. ఏమవుతుందంటే డివిజన్ ఏమవుతుందో, బీజేపీ అయిన వరకు ఏదైతుందో వీళ్ళందరూ చేయడానికి భయపడతారు. ఒకటి నేషనల్ పార్టీ అధికారంలో ఉంది, ఇతన్ని ఎదుర్కొనాలంటే ఏదైతుందో కొంత స్ట్రెంత్ కావాలి. కొంచెము ఎక్సెస్గా మిస్యూజ్ ఆఫ్ పవర్ చేయడానికి భయపడతారు. అంటే అంతేనా? సార్ కంప్లీట్గా రండి సార్. ఐపీఎస్ ఎవరి కింద ఉంటాడు సార్? కేంద్రం కిందనే కదా. ఐఏఎస్ కూడా కేంద్రం కింద కదా. సివిల్స్ మొత్తం తో దే కెన్ కాల్ కదా. తో ఎక్సెస్గా ఏదైతుందో పవర్ చేయడానికి ఇతను బీజేపీ నుంచి చేసేది ఉంటే ఉప ఎన్నిక కనుక దుబ్బాకలాగా అవుతుంది. ఉప ఎన్నిక కనుక ముఖ్యమంత్రి ఆర్డర్ ఇచ్చినా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించరు. అదే ఇండిపెండెంట్ అయితే బొక్కలేసేస్తారు. అంటే దుబ్బాక రిజల్ట్ వస్తుందంటారు ఇక్కడ. అది నేను చెప్పలేను సార్, కానీ నాకుండే వ్యక్తిగత అభిప్రాయం, రాజేందర్ గారు ఇండిపెండెంట్ చేసినా బీజేపీ నుంచి అయినా ఈయన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గెలిచే అవకాశం ఉందనేది నా భావన. ప్రజలు ఆయన వైపు ఉన్నాడు. నేను దాదాపు మీకు అంటే కాల్ డేటా నాకు ప్రింట్ వస్తుంది, దీంట్లో వస్తుందో లేదు, నేను అన్ని డిలీట్ చేస్తున్నా. దాదాపు ఒక 150-200 మందితో మాట్లాడాను. నాకు అక్కడ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆడ వ్యాపారాలు చేసిన వాళ్ళు వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఉన్నారు, మన కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. క్రాస్ చెక్ చేసుకుంటాం సంబంధించి అన్న. భారతదేశం ఇది వెరీ ఇంపార్టెంట్. భారతదేశ చరిత్రలో నాకు తెలిసిన వరకు 67 నుంచే నేను క్షుణ్ణంగా ఏ ఒక్క వ్యక్తి ప్రధానమంత్రి స్థాయికి పోయిన వాడు కావచ్చు, కేంద్ర మంత్రి కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, జస్ట్ లైకే ఏమంటారన్నా అన్నదానం ఉంటుంది కదా సార్. ఏది తిరుపతిలో ఎంతమంది వచ్చిన పడతారు? బ్రేక్ఫాస్ట్ 8:30 రెడీ సార్. ఒక 50 మంది వచ్చిన అనుకోండి ఆ టైంలో, ఆ 50 మందికి పెడతారు. ఓ రోజు ఉప్మా, ఓ రోజు ఇడ్లీ. ఇంకో 50 మంది వస్తారు, మళ్ళీ చేస్తారు. ఇంకో 50 మంది, అట్లా 11:30 దాకా టిఫిన్ ఉంటుంది సార్. ఎవరన్నా ఎనీబడి లోపల వేరే ఒక 100-150 మందికి. ఇక దాంట్లో ఒక హౌజ్లో మెయిన్ గేట్ కాక పెద్ద ఆయన క్యాంప్ కూర్చుండేది, కిచెను, ఒక డైనింగ్ టేబుల్ అయితే ఉంది సార్. దాదాపు ఒక 40-50 మంది కావచ్చు. ఎక్కువ మంది వస్తే టెంట్ వేస్తారు, షామ్యాన్ అక్కడ రెడీ ఉంటుంది. లంచ్ సార్ 12:30కి ఒక కర్రీ, ఒక సాంబార్, పెరుగు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు ఏదైనా పికిల్, చట్నీ, టీ ఇవ్వరు. ఈవినింగ్ డిన్నర్ 500 మంది రాని సార్. నాకు ఒక ప్రాణమిత్రుడు నరోత్తమ్ రెడ్డి, లెఫ్ట్ నుంచి వచ్చినవాడు. ఇంద్రసేన్ రెడ్డి అని ఎమ్మెల్సీ ఉండే, స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ ఉండే, ఈజ్ ఎ బిగ్ గై. సంజయ్ గాంధీ జమానాలో సంజయ్ గాంధీ క్లోజ్ ఉన్నవాడు. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. దాసు మున్షిని ఉరికిచ్చినవాడు, అంబికా సోని ప్రెసిడెంట్ అప్పుడు. ఈయన గులాం నబీ ఆజాద్ ఓన్లీ కశ్మీర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆయన దాదా అనేవాడు. ఇప్పుడు ఆయన ఏజ్ అయిపోయింది. నిన్ననే ఆయన దగ్గర పోయి కూర్చున్నాను. వాళ్ళకు మేనబాబు మరిది, లెఫ్ట్ నుంచి వచ్చినవాడు, ఎగ్జిబిషన్ సొసైటీకి సెక్రటరీ, నా ప్రాణమిత్రుడు. అబద్ధాలు ఆడాడు అన్న. నేను 2015 నుంచి చూస్తున్నా, దాదాపు 6 సంవత్సరాలకి. ఇదే నేను దాదాపు కొన్ని 100 సార్లు పోయినా. ఓకే గోవింద ప్రకాష్ గారు, ఇప్పుడు ఎవరు అంత అన్నం తిన్నోడు ఎన్ని డబ్బులు ఇస్తారు, ఏ కార్యకర్త అని, ఏ గుజరాత్ అని అక్కడనే కలుస్తాడు. ఇక్కడ సెక్రటరియట్లో కూడా ఆయన ఎంబడిది ఒక 10 మందికి ఉంటుంది. పొద్దున 10 గంటలకు వస్తాడు. నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కనలేదు, ఎప్పుడు ఆయనతో టీ కూడా తాగని. వాళ్ళు చెప్తే కళ్ళకు నీళ్లు చెమ్మగలుగుతుంది. నేను అడుగుతుంది, ఇప్పుడు ఉప ఎన్నికని దృష్టిలో పెట్టుకుని రేపు ఎలక్షన్స్ వస్తే మనం గెలుపొందాలి అనే ఉద్దేశంతో ఆయన బీజేపీలోకి వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఈ కేసులు కొంత స్లో అవుతాయి? ఆయన కేసు ఏం లేదు సార్, ఆయన మీద వెంటుక కాదు ఆయన, ఏం కాదు సార్. గవర్నమెంటే లోన్, నమస్తే తెలంగాణకు లోన్ ఎట్లా వచ్చింది సార్?
ఈయన భూమే తడకా పెట్టాడు కదా. ఇప్పుడు మన వేర్ హౌస్ అంటే ఇది బ్రాండ్ బీరి గోడాం ఎక్కడున్నది సార్? 7 ఏళ్ళకెళ్ళి ఎక్కడున్నది సార్? ఇటీవల ఉంది కదా కోర్టు. కేసు పెద్ద విషయం కాదు సార్, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కదా. ఏం కాదు సార్, 50 ఏళ్ళు ఉంటుంది. ఇక ఎక్కడైతే ఇప్పుడు ఆయనది ఉందో దాంట్లో ఎంక్రోచ్మెంట్ లేదు, అసైన్మెంట్ ల్యాండ్ లేదు. ఒక తోవ మాత్రం కచ్చరాల బాటను కొంచెం వెడల్పు చేశాడు. అది ఏం కాదు. ఏదైతే షెడ్ మీకు దీంట్లో చూపెడతాను నేను, ఆ షెడ్ వర్కర్స్ వేసుకున్నారు సార్. ఇది నేను ఓపెన్ చేసి చూపెడతాను, ఎందుకంటే డిస్టర్బ్ అవుతాం మనం. చాలా ఉన్నాయి దీంట్లో. ఈరోజు మనం ఇప్పుడు కెమెరా పట్టుకొని పోదాం. కేసీఆర్ ఆఫీస్ పక్కకు పార్కింగ్ ప్లేస్ 1/2 ఎకర్ ఉంది. ఎవరిది సార్ అది? గవర్నమెంట్దే కదా. అక్కడి నుంచి పెట్టుకుని వచ్చిన బసవతారకు నుంచి మొత్తం షీట్స్ అక్కడ ఎందుకు పెట్టలేదు సార్? నువ్వు దమ్ము ధైర్యం ఉంది కదా, నీకు కలేజా ఉంది కదా, నీ ప్రభుత్వం కదా 7 ఏళ్ళకెళ్ళి అలాంటి చేసుకో. ఇంకో ఎకరం 2 ఎకరాలు చేసుకో. ఎవరు అడుగుతారు నిన్ను? క్యాబినెట్ డిసిషన్ తీసుకో. నువ్వు అక్రమంగా పార్కింగ్ చేస్తున్నావా లేదా? అక్కడ ఎందుకు షీట్ పెట్టలేదు? నీ గోడ అక్కడి వరకే కదా, 1 ఎకరే కదా. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు అది చేసింది, అలాంటి చేసింది. నువ్వు ఎందుకు పార్కింగ్ పెడుతున్నావు? అక్కడ లోపల ప్లేస్ లెక్క పెట్టుకుంటున్నావు. అక్కడ వర్కర్స్ ఏదైతుందో ఎక్కడైనా కానీ చూడండి మీరు, వర్కర్స్ అది గవర్నమెంట్ ల్యాండ్ ఉండని, ప్రైవేట్ ల్యాండ్ ఉండని, వర్కర్స్ ఏదైతుందో కన్స్ట్రక్షన్ దగ్గర షెడ్స్ వేసుకుంటారు. ఒరిస్సాకి వెళ్ళి వస్తారు, శ్రీకాకుళంకి వస్తారు. వాళ్ళు అది వర్కర్స్ వేసుకున్న షెడ్ మీకు ఫోటో చూపెడుతుంది. మీరు పోదాం, స్పాట్కి పోదాం, రేపు పొద్దున పోదాం. ఎంకరేజ్మెంట్ లేదు. ఆయన పక్కా ల్యాండ్లో పట్ట ఉన్నాడు. నేను దాంట్లో అంటే అధికారి నాకు కాదు, అధికారికి ఒక బంధువు నాకు మాట్లాడేది అవుతుందో దాంట్లో పోయిన ఒక టీంలో 10 మందిలో ఒక క్లర్క్ అనుకోండి. నాకు ఆయన మాట్లాడుకుంటూ ఏదో కాన్ఫరెన్స్ కాల్ నాకు కలపరాదు. వాళ్ళిద్దరు మాట్లాడేది నాకు వినిపించాడు. నాకు రికార్డ్ చేయడం కూడా రాదు. ఏదైతే అక్కడ అధికారులు వేయరు కదా మార్నింగ్ 24 గంటల లోపల నాకు వినిపించాడు. ఇదివరకు కూడా ఏదో ఛానల్ వినిపించాడు. నథింగ్. ఆయన కేసులు లేదు, భయం లేదు. సార్ నేను ఒకటి చెప్తున్నా సార్, ముఖ్యంగా నిన్న చెప్పాను, ఆయన భార్య రత్నాకర్రావు గారు అరే తూరే అంటుండే తను కొడుకు లెక్క. రత్నాకర్రావు గారు ఈయన కాదు భార్యకు చెప్పాడు, నాకు చెప్పాడని. కేసీఆర్ నమ్మదగ్గ వ్యక్తి కాదు, మీరు రండి సార్. ఇవాళ 10 ఎకరాలు పోయింది సార్, 10 ఎకర్స్ పోయింది. రత్నాకర్రావు చెప్పిన ఇంట్లో ఇంకొక వ్యక్తి నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఒక మీడియేషన్ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా అంటే, సార్ అతనికి కష్టార్జితము ఇట్లా అంటున్నాడు. ఒకటి, అతను టీఆర్ఎస్ పక్కకు వస్తే చేస్తానని చెప్పలే, పార్టీలో చేరమని చెప్పలే. అప్పుడు వాళ్ళని కూడా 10 మందిని చేర్చుకోవాలి కదా. వాళ్ళు జ్ఞానేశ్వర్ ముదిరాజుకు నామినేషన్ ఫైల్ చేసినందుకు డిస్క్వాలిఫికేషన్ చేయమని 2007లో పిటిషన్ ఇచ్చాడు. వాళ్ళు సిఎల్పి మీటింగ్ అటెండ్ కాలే, గాంధీ భవన్ మెట్లెక్కలే, మేము నియోజకవర్గం కోసమని కండువాలు కప్పుకోలే, వీళ్ళ లెక్క అంతే కదా. అతను పక్కకు జరిగితే నేను పరిశీలిస్తా అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. పరిశీలిస్తా ఈ మాట అతనికి పోయి చెప్తే, నేను ఎమ్మెల్యే అయినా నా భూమి పోయినా పర్లే, సాయం చేస్తే సంతోషం. గరీబ్ గారిని కష్టార్జితము ఆల్మోస్ట్ ఆల్ మా భార్య భర్తలము కూలి వాళ్ళతో ఏదైతే పొలిటరీ పురుషోత్తమరావు గారిని ఎక్స్ మంత్రి హంటర్ రోడ్లో ఆయన కూడా పొలిటరీ అదైపోయి ఆ షెడ్స్ ఇచ్చాడు కిరాయి. 10,000 బడ్స్తోటి ఇలా 8 లక్షలు ఎంతో అయింది అనుకుంటున్నాను. ఆమె చెప్తున్నారు అట్లా, ఎవరో నాకు చెప్పారు, నేను టీవీలు కూడా చూడలేదు. అయితే కష్టపడంటే ఇవాళ కంపెన్సేషన్ కూడా తీసుకోలేదు సార్. ఇవాళ 50 కోట్ల ప్రాపర్టీ సార్. వీళ్ళు కాలే, కాంప్రమైజ్ కాలే. తో అటువంటి వ్యక్తి ఆ పార్టీలో ఆయన 2002లో చేరాడు సార్. నేను అనుకుంటున్నా ఈ పార్టీలో చేరిన వాళ్ళు కొందరు డబ్బులు వాళ్ళు కావచ్చు, ఎవ్వరికి ఇంకో మనిషికి చెప్పండి సార్. ఆయన నేను అనుకుంటున్నా, నాకు తెలిసినంతవరకు నాకు ఇన్ఫర్మేషన్ లాగుతున్నాను ఈ మధ్యలో, మోర్ దాన్ 150 crores ఏదైతుందో పార్టీ కోసం ఖర్చు పెట్టాడు. ఏ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికలు కానీ, జడ్పీ ఎన్నికలు కానీ, ఆయన ఎన్నిక కానీ, మీటింగులు కానీ, హుజురాబాద్లో జరిగే ఎన్నిక, ఎంపీ ఎలక్షన్ ఏమన్నా తీసుకున్నాడు, అది ఖర్చుల కోసం వాళ్ళని మనిషిని పంపాడు. ₹1 ఏదైతుందో పార్టీ డబ్బులు తీసుకోలేదు సార్. ఇవాళ ఎందుకండి నీకు అసూయ? నీ కొడుకు అక్కడికి పిలిస్తే ప్రగతి భవన్ కంటే బ్రహ్మాండంగా ఉంది, అంతకంటే పెద్దగా ఉంది, ఈర్ష అసూయ. ఎవ్రీథింగ్ ఈజ్ కష్టపడ్డది. ఐటీ పే చేస్తున్నాడు, ఏమైనా దొరికితే 15%, 20-30 కోట్లు జోలేని కొన్ని డిక్లేర్ చేయని ఉండొచ్చు. నథింగ్. ఆయనకేం జరిగేది, ఏమి చేయలేదు. ఆయన కేసులకు భయపడి ఈరోజు నేను బీజేపీలో చేరుతుండని అనుకోలేదు. కానీ ఉన్న సిచ్యువేషన్లో
ఏంటి ఇది ఏది ప్రగతి భవన్ కదా పెద్దగా ఉండడం ఏంటి, దాని గురించి చెప్పండి ఒకసారి. కేటీఆర్ని పిలిచాడు సార్, వాళ్ళ కూతురు పెళ్ళ కొడుకు పెళ్ళి అయింది కదా మన సెకండ్. ఈటెల నేను కూడా రాజేందర్, పోయాను, నాకు ఫోన్ ఈటెల రాజేందర్. 2 సార్లు ఫోన్ చేశాడు. ఫస్ట్ కూతురు అనుకుంటే ఇప్పుడు మన కొడుకు పెళ్ళారు. అతను ఇల్లు 5 ఎకరాల్లో 10 ఎకరాలు ఉంది కదా, ఈటెల ఆ రాజేందర్. లాను ఇల్లు చూసి ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ ప్రగతి భవన్. ఓహో అంటే సంతోషంగా కాదు, అసూయతో. అంటే అక్కడే స్టార్ట్ అయిందంటారా ఈ ఇష్యూ అంతా? లేదు ఇదే ట్రూత్. ఈయన కొంచెం సార్ లెఫ్ట్ ఐడియాలజీ మీరు అన్నట్టు వచ్చింది, ఏదో హట్ అయ్యిండు ఎప్పుడన్నా ఏదైతుందో. ఇంకో 2018 కూడా ఒక సంఘటన జరిగింది సార్. ఏంటది? ఎమ్యూనిటీస్ కమిటీకి ఫైనాన్స్ మినిస్టర్ ఉంటాడు, దాంట్లో మెంబర్లు ఉంటారు అన్ని పార్టీ వాళ్ళు. మాకు 30,000 పెన్షన్ వస్తుంది సార్, ఇప్పుడు 50 చేసాను డైరెక్ట్గా. ఎమ్యూనిటీస్ కమిటీ మీటింగ్లో 30-40 ప్రపోజ్ చేశారు కమిటీ మెంబర్లు. ఈయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు దాంట్లో. తర్వాత మెడికల్ 1.5 or 2 lakhs నుంచి 5 lakhs. అది ఎందుకో ఎవరో రిప్రజెంట్ చేశారు. మాకు ఎక్స్ఎమ్మెల్యేస్కి ఎట్లా వస్తుందో అసెంబ్లీ స్టాఫ్కు అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్లో వాళ్ళకు కూడా ఆ బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీ ఉంది కదా, దాంట్లో అసెంబ్లీలో పనిచేసే వాళ్ళకు క్వార్టర్స్లో పనిచేసే వాళ్ళకు కూడా సైట్స్ ఉన్నాయి, ఆ ఫెసిలిటీ ఇస్తారు. అది మాకే వాళ్ళు సర్వ్ చేస్తారు కనుక అదేదో రిప్రజెంటేషన్ ఇచ్చారట, చేస్తే అది పేపర్లో వచ్చింది, ఏదో 2 పేపర్లో. నేనా వాడే ఇచ్చేటోడు 40,000 అయిపోయింది డిసైడ్. కొందరు ఉన్నారు కదా వాళ్ళ బంధువులు ఎవరు చెప్తారు, శకుని అనేటోళ్ళు, మిస్టర్ సంతోష్ కుమార్, బాబాయ్ పెద్దనాన్న బాబాయ్ పేపర్లు వచ్చింది. ఇట్లా ఏంటి వాడా ఇచ్చినోడు 40,000 చేసిండు, 5 లక్షలు చేసిండు, ఆపేసిండు. ఈరోజు నేను మొన్న రాజేంద్ర గారికి చెప్పిన, ఆయన ఆన్సర్ నాకు ఇవ్వాల. రవీందర్ రెడ్డి ఉన్నాడు, అనిల్ బాలకొండ ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు, హరివర్ధన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. చిన్న టేబుల్, పెద్ద టేబుల్ వేరే ఒక 30 మందికి ఉంటే ఇది ఒక 15 మంది ఉంటుంది. అన్నా నీ పుణ్యాన నీ కోపం మీద మాకు 40,000 5 లక్షలు అవుతుండే, నీ పుణ్యం ఏదైతుందో మీ ఇద్దరు కొట్లాడుతోటి మాకేదైతుందో 50,000 చేసిండు. ఇప్పుడు పెన్షన్ ఎక్స్ఎమ్మెల్యేకు 10 లక్షలు చేసిండు. డైరెక్ట్గా మేము కార్పొరేట్ హాస్పిటల్ కూడా కట్టవచ్చు. ఇంతకుముందు మేము డబ్బులు పే చేయాలి, తర్వాత క్లెయిమ్ చేయాలి. ఒక నిమిషకే ఫెసిలిటీ, ఏ హాస్పిటల్ని మేము పే చేయాలి, ఆ ఫెసిలిటీ అవసరం లేదు. డైరెక్ట్ అసెంబ్లీ సెక్రటరీ నుంచి చేసేది ఉంటే అయిపోయి ఒక 100 రూపాయలు ఏదో రిజిస్టర్ ఉంటుంది, నిమిషంలో ఉన్నట్టుగా ఏదో సిస్టమ్. అంటే 18లో ఇట్లా జరిగిందంటే ఒక ఇన్సిడెంట్ ఎవరో చెప్పారు జరిగింది. నీకు ఇంత లోపలి ఎట్లా తెలుసు అని రవీందర్ రెడ్డి, అనిల్ ఎవరో హరివర్ధన్ రెడ్డి అన్నారు. అంటే నాకు చాలా విషయాలు తెలుసు, చాలా చెప్పగలుగుతాను నేను. నాది అది ఒక గాడ్ గిఫ్ట్, అంతే, గాడ్ గిఫ్ట్ అని చెప్పి అని చెప్తే 2015 నుంచే ఉంది అని అన్నాక నువ్వు చెప్పే అవసరం లేదని చెప్పాను. మీరు నాకు ఏ విషయాలు నాతో డిస్కస్ చేయదు. మీరు చెప్పింది బయట చెప్తా, మీకు లాభం జరుగుతున్నా పర్లేదు, నష్టం జరిగితే నేను సహించలేను. అరే ఈ గోనెకు చెప్పేది ఉంటే వీడు బయటకు పోయి చెప్పాడు, వీడు తొట్టిగాంగ్ అనేది అవుతుందో మీ ఫాలోవర్స్ మీరు అనుకుంటే నేను సహించలేను. నాకు ఈ ఎపిసోడ్ నచ్చక మీ దగ్గరకు వచ్చాను. ఏ రోజు మనం టీ తాగలేదు, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఎన్నడూ ఒక 5 నిమిషాలు కూడా మనం మాట్లాడుకోలేదు. ఇది చర్చకెళ్ళి పోయిందనేది ఇప్పుడు ఎవరో ఫోన్లతో మాట్లాడుతుంటూ చర్చ 2 సార్లు 2 సంగతి. జకీర్తో కూడా మాట్లాడాను నేను, TV9 పోయిండు ప్రకాష్ రావు గారు, ఎన్టీవీది. నాగేష్ ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఈ 2 ఇన్సిడెంట్స్ ఎప్పుడు తారసపడలేదు. నేను అనుకుంటున్నా ఆయన కొంచెం భయస్తుడు, లెఫ్ట్ నుంచి వచ్చినా కూడా కొంతమంది తనకి ఏదైతుందో చాలామంది మిత్రులు ఉన్నారు. నాకు తెలిసినంత వరకు కాల్ డేటా కూడా ఏదైతుందో మొత్తం దే గాట్ ఇట్. వాళ్ళు ఉండే అంత వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, పొలిటీషియన్. అన్నా నీకు ఏదో ఒక షెల్టర్ ఉండాలి, ఇండిపెండెంట్ కొట్లాడితే కష్టమవుతుంది. ఈవెన్ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 50% పార్టీ పెట్టాలంటున్నారు. మిగతా వాళ్ళంతా మ్యాక్సిమం బీజేపీ పోవాలని. అంటే 55 అయితే 30-35%, ఒక 10-15%, 10% ఇండిపెండెంట్ పోటీ చేయాలి. బట్ మేజర్ ఓ 30-35 అయితే బీజేపీ ఒక నేషనల్ కూడా కొంత సర్వే చేసుకుని ఉంటాడు పబ్లిక్లో. లేదు, అందరిని ఒపీనియన్ తీసుకున్నాడు కదా. ఇంకా సర్వే జరగలేదు సార్. ఎందుకు జరగలేదంటే సర్వే కూడా మన ఒక మిత్రునికి ఏదైతుందో అది చేశాడు. కానీ సిచ్యువేషన్ ఇంకా కానివ్వండి, కోవిడ్ ఉంది కదా, కోవిడ్ ఉన్నప్పుడు పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళు పోయే వాళ్ళకి కానీ అది వాళ్ళకి కానీ ఏదైతుందో మన వాళ్ళకి చెప్పాడు. అంటే మన ఒక మిత్రునికి చెప్పాడు, యూ కెన్ టేక్ అప్ వాట్ ఎవర్ మీ మంచి సర్వేకి ఇచ్చాడు. ఇంకా లేదు అంటే ఇది ఫస్ట్ వీక్ తర్వాత అనుకున్నాము, కానీ అనుకోకుండా ఇప్పుడు ఈ డెవలప్మెంట్ బీజేపీ
ఇక బీజేపీ చేరినాక సర్వే ఎందుకు సార్? ఓకే, అవసరం లేదు. ఓకే. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే ఇప్పుడు రఘురామకృష్ణరాజు చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఆర్మీ హాస్పిటల్కి సంబంధించి ఆర్మీ హాస్పిటల్లో చాలా పెద్ద ఎత్తున కుట్ర జరిగింది అని చెబుతున్నాడు. ఏంటి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక 3 పేర్లు కూడా చెబుతున్నాడు. 100% కరెక్ట్ సార్. అంటే రాజుగారితో నేను మాట్లాడారా? ఎప్పుడు? అంటే ఈ విషయాలు మాట్లాడి అంటే ఎప్పుడు? అంటే తర్వాత ఈ మధ్య 3 days బ్యాక్ నైట్లో మాట్లాడాను. ఏం చెబుతున్నాడు? అదే ఈ విషయాలు జనరల్గా సార్ ఎలా ఉన్నారంటే, ప్రకాష్ రావు గారు బాగున్నాను, నేనే ఫోన్ ఏదైతుందో నా నెంబర్ ఫార్వర్డ్ చేస్తే ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ ఏదైతే చేయగానే వారెవరో ఎత్తారు. నా ఫోన్ వాళ్ళు తీసేసుకున్నారు, నేను వేరే లైన్ తీసుకున్నారు. తర్వాత ఉమేష్ చంద్ర గారు ఉన్నారు కదా, నేను ఏదో ఉమేష్ చంద్ర గారి గురించి చెప్పాను, హైగా చెప్పాను. మరో జట్మాలాని, మరో మన కపిల్ సిబ్బల్, అభిషేక్ సింగ్ లెక్క అవుతాడు మన తెలంగాణలో అని చెప్పాను. వాళ్ళ తమ్ముడు ఐపీఎస్ సుబ్బారావు గారని ఇప్పుడు టోన్ టీవీకి చూస్తారు, టోన్ యూట్యూబ్కు ఈజ్ ఏ టోటల్ లైజెంట్ అనే చూస్తాడు. ఐపీఎస్ నేను అనుకుంటున్నా వారి పేరు సతీష్, 5 ఏళ్ళు అక్కడ పనిచేసేసాడు. ఇప్పుడు తెలంగాణ క్యాడర్కి వచ్చేసాడు. పోస్టింగ్ అయిందా లేదా నాకు ఐడియా లేదు. ఉమేష్ అంటే చాలా బాగా చేస్తుంది ప్రకాష్ రావు గారు, అతను నాకు ఒకసారి ఫోన్ నెంబర్ పంపండి అంటే ఆయన ఫోన్ చేసాడు. ఎందుకని నేను ఇమ్మీడియట్ ఉమేష్ గారికి చెప్పాను, ఉమేష్ గారికి నెంబర్ ఇచ్చాను, వాళ్ళకి మెసేజ్ పెట్టాను, ఉమేష్ విల్ కాంటాక్ట్ యూ. దాదాపు ఒక 1 hour పైన మాట్లాడారు. ఆయన ఏదో పనప్ప చెప్పాడు. ఇప్పుడు విజయవాడలో ఉన్నాడు. నిన్న మార్నింగ్ ఎర్లీ అవర్స్లో పోయాడు, రేపు వస్తాడు. అక్కడ ఏదో అది కేసులు వేయడానికి. అంటే ఇప్పుడు చక్రం తిప్పుతుంది మీరే? నేను చక్రం బాసాను చాలా. నేను వారికి ఏదైతుందో నేను రిజల్గా అతని మన ఇంటర్వ్యూస్లో కొంత నాకు భాష అంటే సోషల్ మీడియాలో సార్ ఈరోజు కామెంట్స్ మీరు చూశారు నాయి. నేను మొన్నటి నుంచే 15 రోజులు చూస్తున్నా. జర్నలిస్ట్ కాల్లో ఇవాళ ఆటోడు అడిగినా గోనె ప్రకాశ్రావు గురించి చెప్తాడు అంటాడు, భార్యను విడిచిపెట్టిండు అంటాడు. ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎంతమంది చేశానండి? ఈ మధ్య మీ గురించి మోడీ గారు ఏం చేసిండు సార్? ఒక ముఖ్యమంత్రి మీకే చెప్పాను, ఎవరికో చెప్పాను, హెలికాప్టర్ మీద ఉంపుడు గత్త కోసం పోయింది కదా, కీప్ కోసం. కీప్ అంటే ఆల్మోస్ట్ అలా పెళ్లి చేసుకున్నట్టే. భగవంతులే చేసిన ఇప్పుడు అందరు రాసలీలో నేను ఎంతోమంది చెప్పాను, నేను ఏ ఒక్క తప్పు పని చేయలేదు. అది అభిప్రాయ భేదం అనేది దేవతల కాలం నుంచి ఉంది కదా సార్. దాన్ని పోస్టింగ్లో పెడితే నేను దాన్ని టెంప్ట్ అయ్యి నేను ఏం చెప్పడం లేదు. తను చిన్నదాన్ని కూడా రియాక్ట్ అవుతున్నాను, అది నాకు నచ్చల. కానీ మొన్నటి ఎపిసోడ్లో ఎప్పుడైతే ఈ 3rd degree చేసాడు, రియల్ చెప్తున్నా, అతను నేను కలిసి కూర్చొని టీ తాగలేదు సార్ ఇప్పటివరకు. అంటే ఇప్పుడు మీరు ఈ కామెంట్ల గురించి చెబుతున్నారు కదా, అట్లాంటి కామెంట్లు చూసినప్పుడు మీరు చెప్పిన కామెంట్లు మళ్ళీ నేను చెప్పడం భావ్యం కాదు, అది అలా చూస్తే మీకు బాధ అనిపించదా? ఎందుకు అలా ఇది చెప్పండి సార్. కొన్ని లైక్ డిస్లైక్ నాకు అది ఒక 1.5 month నుంచే చూసేది. లైక్ డిస్లైక్ను మనం ఎక్కువ బేరే చేసుకోవాలి అని ఒక 2 జర్నలిస్ట్ మిత్రులు చెప్పారు. లైక్ ఒక 1000 ఉన్నది, ఒక 500 ఏదైతుందో డిస్లైక్ ఉంది, అంటే 5% కదా. కామెంట్స్లో ఎవడో కొందరు ఏంటంటే కావాలని రెచ్చగొడతారు. ఇప్పుడు నేను వెల్మను, నేనంటే ఈర్ష్య ఉన్నోళ్ళు పేర్లు కూడా నేను వాళ్ళ ఇంటి పేరుతో సహా ఉన్నాయి. నేను ఏదైతుందో ఒక 2 వాకప్ చేశాను, వాళ్ళు ఎవరో కూడా చెప్పారు. అంటే కావాలని కొంతమంది నా ఈర్ష, వీడికి ఏంది, వీడికి ఒక రూపాయి లేదు, ఇల్లు లేదు, ఠికానా లేదు, వీడికి ఎంత గర్వం, వీడు వెల్మ సంఘం ఎందుకు మెంబర్ కాదంటాడు కూడా నన్ను విమర్శించేటోళ్ళు ఉన్నారు. ఎందుకు వీడికి అహంకారం? కరీంనగర్లో మెంబర్ కాదంటాడు, హైదరాబాద్లో మెంబర్ కాదంటాడు, ఏంది వీడు అసలు? వీడి చరిత్ర ఏంది? అసూయ. కొందరికేమో ఫెనటిజం ఆఫ్ ఇది టీఆర్ఎస్ అంటే మిలిటెంట్, కొందరేమో జగన్కి మిలిటెంట్. అటువంటి వాళ్ళు పెడతారు. మనం ఎందుకు టెంప్ట్ కావాలి? ఎందుకు కావాలి? మనకు 90% పీపుల్ ఏదైతుందో మనం చెప్పిన దాన్ని అది చేసినప్పుడు లైక్ డిస్లైక్లో ఒక 5% అన్నప్పుడు అది పట్టించుకోవద్దు. రఘురామరాజు గారు దాని గురించి సీరియస్. మొన్న ఎవరో నేను చూడలే చెప్పారు, ఎవరో శ్రీరెడ్డి, ఆమె గురించి ఎందుకు కామెంట్ చేయాలి? వదిలిపెట్టాలి. ఇంకా బాగా రెచ్చిపోయిందంటే నాకు చూసే ఓపిక లేదు. ఒక 15 రోజుల నుంచి మీకు తెలుసు కావచ్చు, ఇంతకుముందు దాంట్లో కూడా నేను బాగా ఇరిటేట్ అయ్యి, నా ఫ్రెండ్స్ కూడా ఒక ఆంధ్రజ్యోతి 3 జిల్లాల ఇన్ఛార్జ్ ఉండి ఇప్పుడు రిటైర్ అయ్యింది, ఏదో పనిచేస్తున్నాడు, శేఖర్ అని పనిచేస్తాడు. అన్న నేను 7-8 సంవత్సరాలకి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుంటున్నా, మీరు నిద్ర లేనట్టు చిరాగ్గా ఉంటున్నారు, దయచేసి ట్యాబ్లెట్ వేసుకొని మెసేజ్ పెట్టాడు. అలాగే ఒక నా మిత్రుని తల్లి చనిపోయింది మొన్ననే, 92 ఏళ్ళు,
మా దూరం బంధువు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, నేను చాలా చిన్న. నైట్ నిద్ర 30 ఇయర్స్ టాబ్లెట్ ఇస్తున్నారు. 92 ఇయర్స్ ఏజ్లో చనిపోయారు. మీకు రాత్రి నిద్రపోరా మీరు? 15 రోజుల నుంచి అన్న. మొన్న నేను 10 గంటలకు వేశాను. వేస్తే 10:15 నిద్ర వస్తే 6:15 వేశాను. నేను రోజు 2 గంటలు కూడా పట్టుకోను. అటువంటిది 2 కాదు. ఎంతకాలం నుంచి అట్లా? దాదాపు 2001 నుంచి నేను అసలు దేశం నిద్ర పట్టదు మీకు? పట్టది. కానీ నాకేంటంటే రెస్ట్ ఉండాలంటే ఏంటంటే బాడీ రిలాక్స్ కావాలంటే కూర్చుండి నేను ఉండలేను. ఈవెన్ కార్డ్స్ ఆడినా కూడా ఫ్రెండ్స్ కానీ ఏదన్నా రిజిస్టర్డ్ క్లబ్ బెంగళూరు పోని, మద్రాస్ పోని, ఇక్కడ కానీ కంటిన్యూ నేను ఒక 2 అవర్స్ 3 అవర్స్ అంతే. ఈవెన్ డబ్బులు పోయినా కూడా గోవా పోతాను, శ్రీలంక పోతాను, ఇమ్మీడియట్ లేచి నేను అంటే నాకు నిద్ర బాగా ఆడతాను. అయితే రిలాక్స్ అవుతాను బెడ్ మీద ఆరు కింద. ఇట్లా నేను మామూలుగా కిందనే పట్టాను. బెట్టింగ్ చేస్తాము, కార్డ్స్ ఆడతాము. క్రికెట్ చేయను, ఓన్లీ ఎలక్షన్ బెట్టింగ్. నేను కార్డ్స్ బెట్టింగ్ ఎంత దాకా ఆడుతుంటారు? బెట్టింగ్ అంటారు దాన్ని, కార్డ్స్. నేను చాలా పెద్ద ఆడతాను. అంటే పెద్ద అమౌంట్ కార్డ్స్ 13 కార్డ్స్ ఆడతాను. 3 కార్డ్స్ గోవా అంటే శ్రీలంక ఆడతాను. అమౌంట్ ఎంత ఉంటుంది అది? అవి ఎందుకన్నా, అవన్నీ అవసరం ఎందుకు మనకు? దాని గురించి అంటే ఒక రోజు 24 గంటలు మాట్లాడతాను. 24 గంటలు కార్డ్స్ గురించి. నేను ఇన్కమ్ ట్యాక్స్ కాదు, దీనివల్ల మీరు సంపాదించారా లేకపోతే నష్టపోయారా? నేను ఐఎమ్ ద విన్నర్. మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ 7 ఇయర్స్. 7 ఇయర్స్ అంటే 65 ఏళ్ళకి వెళ్ళి ఆడుతున్నాను. 65 ఇయర్స్ అది లిమిట్. నా బియాండ్ లిమిట్ పోను. అమెరికా పోతాను, క్యాసినో ఆడదు, ఓన్లీ కార్డ్స్. క్యాసినో ఉంటే ఒక $200, ఓన్లీ 200. నాకు 20,000 30,000 అప్పు దొరుకుతాయి. పోయినాక మళ్ళీ ఇవ్వాలి కదా నెక్స్ట్ ట్రిప్లో వాళ్ళకు. నా డబ్బులు పోతే మాయి, వస్తే నువ్వు తీసుకో, మా ఒరిజినల్ డబ్బులు అంటే కూడా నేను ఆడలే. విన్నరంటే ఎంత సంపాదించుంటారు ఇప్పటిదాకా కార్డ్స్ మీద? బాగా సంపాదించారు. బాగా సంపాదించే ఖర్చు పెట్టడం, తాగిడే తినిపండి. నేను తాగను. 25 రోజులు అప్పులు చేస్తాను, అప్పులు తీర్పాను. జనాలకు గిఫ్ట్లు ఇవ్వడము, ఇక్కడ ఖర్చు పెట్టడము. నేను ఏ పాలిటిషియన్ దగ్గర ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు. నా ఎంబడి 5-10 మంది ఉన్నా కూడా స్టూడెంట్ లైఫ్ నుంచి సంపాదించుంటారు మీరు. అందుకన్నా అదంతా వేస్ట్. అనవసరంగా ఈ చర్చను మీరు డైవర్ట్ చేస్తున్నారు. ఎక్కడికో పోయాము, అక్కడికి లాగిన్ అనుకోండి, ఇదంతా రీల్ కట్ చేసేయండి, 24 గంటలు ఇదే నడిపిద్దాం దయచేసి. రైట్, ఓకే. రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడుతున్నాం. చెప్పండి. ఏం అడిగారు మీరు? అయితే అది ఏదైతుందో న్యాయంగా చెప్పాలంటే రఘురామరాజు గారు ఏదైతుందో కేసు వేయడంతో మెయిన్ అతను బ్లడ్జ్ బెయిల్ రద్దు చేయమని. బెయిల్ రద్దు అయ్యే అవకాశం కూడా ఉంది. ఎటువంటి తీర్పులు ఇస్తున్నాయో సుప్రీంకోర్టు కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఈరోజు ప్రతిపక్షము కమ్యూనిస్టులు కావు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఆయన పేరేంది చెరుకు పార్టీ, మన ఇంటి పార్టీ సుధాకర్ది కాదు, కోదండరామ్ కాదు, కోర్టే. అక్కడ కూడా కోర్టే. తెలుగుదేశం కాదు, బీజేపీ కాదు, జనసేన కాదు, ఓన్లీ కోర్టు. రేపు అది రద్దు అయితే జైలుకు పోవాలి కదన్నా, విత్ ఎవిడెన్స్. ఎవరైతే సాక్షులు ఉన్నారో, ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ పోస్టింగ్లు వచ్చినాయి కదా. తో ప్రభావితం చేస్తుందా లేదా? ఇతను టాప్ అడ్వకేట్స్ని పెడతాడు, నాలెడ్జ్ ఉంది అడ్వకేట్కు, ఇంకా 2 పాయింట్స్ యాడ్ చేయగలుగుతాడు. తో అది కోపం కాకుండా దానికంటే ముఖ్యం, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒక పోలీస్ అధికారి వాళ్ళ వైఫ్, ఆమె ఏం చేస్తుందో నాకు తెలియదు, నా ఇన్ఫర్మేషన్, ఇద్దరికి గొడవ అయింది. ఆల్మోస్ట్ ఆల్ విడాకుల వరకు వచ్చింది. ఒక ఉన్నతాధికారి దాంట్లో అతని భార్య బంధువులో, భార్య ఫ్రెండ్స్ రఘురామరాజు గారిని అప్రోచ్ అయినది. ఆ అప్రోచ్లో మద్దతు పలికాడు వాళ్ళకు. ఒకటి సీఎం గారు సజ్జలకు ఇన్స్ట్రక్షన్, సజ్జల పోలీస్ అధికారికి ఇన్స్ట్రక్షన్. అంటే డీజీపీకి చెప్పాడా, అక్కడ సిబిసి ఎవరు చెప్పారు, టోకో బస్ టోకో అందరిని పంపించాడు. ఓన్లీ 4 మెంబర్స్, 3 మాస్కులు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నాకు రఘు గారితో చిన్న ఇన్ఫర్మేషన్ అడగలే. ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ, రేపు ఫ్లైట్, ఇప్పుడు ఇలా ఈటెల గారు పోయారు కదా, రేపు ఉమేష్ గారు వస్తే నేను అతను ఢిల్లీకి పోదామని చెప్పాను. ఎందుకంటే ఆయనకు హాస్పిటల్లో ప్లేస్ లేక ఆయన క్వార్టర్లో ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన అలాట్ ఏదైతే ఎంపీ అయింది అంటే కొంచెం ఆయనతో కూర్చుండాలని నాకుంది, ఎప్పుడు కూర్చోరా. ఒకసారి దిల్ రాజు గారి చిన్న అన్న వాళ్ళ కూతురుని ఎవరికి ఇచ్చారు,
అరుణగాల ఇప్పుడు రామ్మోహన్ ఉన్నాడు కదా ఎమ్మెల్యే, ఉమ్. నర్సిరెడ్డి గారి కొడుకు, వాళ్ళ కొడుకు ఇప్పుడు ఉండే ఇలా బోల్డర్ హౌస్ అంటారు కదా, అది ఏది గచ్చిబౌలిలో అక్కడ ఒక క్లబ్ హౌస్ ఉంది. ఆ క్లబ్ హౌస్కి ఏదైతుందో నేను రామచంద్రరావు గారు పోయి రఘురామరాజు గారిని ఎక్కించుకొని అక్కడ పోయాం. నా తర్వాత వాళ్ళంతా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఉన్నారు, ఎవరు పెద్దలతో నేను కలవాలి అక్కడ. ఆయన ఇంటికి నేను పోలా. ఒకసారి ఎక్కడో ఎలక్షన్స్ ముందు, ఏది 19 కంటే ముందు ఎయిర్పోర్ట్ దగ్గర ఒక మ్యారేజ్ అవుతుంది కేవీపీ గారి బంధువులు. అప్పటికే రఘురామరాజు గారు వియ్యంపుడు, శ్రీధర్ గారు ఉన్నారు కదా విద్యారావు గారు కొడుకు. అప్పుడు వారికి నాకు అప్పుడే అంటే చిన్నప్పుడు చూశాను, పరిచయం చేసుకున్నాను. అంకుల్ నేను శ్రీధర్ను విద్యారావు గారు అబ్బాయిని. ఏం బాబు టికెట్ దొరుకుతుందా అన్న. ఖచ్చితంగా దొరుకుతుంది అన్నాడు. రఘురామరాజు గారు అక్కడనే ఉన్నారు, రామచంద్రరావు గారు పక్కకున్నారు. రఘురామరాజు గారు ఏమన్నారు, నీ టికెట్ దొరుకుతుందో లేదో, ఎంత మార్కెట్ నువ్వేమైనా ఇస్తానో లేకపోతే టికెట్ పోతుంది అన్నాడు. ఇమ్మీడియట్ కేవీపీ గారు అన్నారు, మామ అంటాడు. ఎందుకంటే వాళ్ళ కొడుకును అన్న అంటాడు. నాకు తెలిసిన ఒకటేసారి మామ మీరిద్దరు పోయి పక్కకు మాట్లాడుకోండి, మేమిద్దరం పక్కకు పోతామని మేము వచ్చేసాము. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. ఎందుకంటే రామచంద్రరావు గారు ఏదైతుందో కొన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. దాంట్లో అదొకటేసారి నేను కలిసింది. తర్వాత ఆ బోల్డర్ హిల్స్లో దిల్రాజు గారి చిన్నన్న విజయ్, పెద్ద ఆయన నరసింహారెడ్డి, వాళ్ళ కూతురు, ఒకడే కూతురు ఒక కొడుకు, రామ్మోహన్ కొడుకు. ఆ సంగీతాలు ఉంటారు కదా పెళ్లి కంటే ముందు, అంతే. ఆయన ఇంటికి పోలే, ఢిల్లీలో కలవలేదు, ఎక్కడ రామచంద్రరావు గారి ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు కూడా లేదు. పెళ్లికి పోయారు అంతే, పెళ్లి చూసాము, నాకు పరిచయం కూడా లేదు. అల్లో కూడా ఎక్కడ లేదు. సేమ్ రాజేందర్తో రఘురామరావు. కానీ నాకు ఒక ఎపిసోడ్ చూసి నాకు మెసేజ్ పెట్టాడు. పెట్టేది అవుతుందో, సార్ నేను రఘురామరాజును, నేను మీది చూశాను, ఐ ఇంప్రెస్డ్, నాకు ఒక 3000 మంది ఫాలో అవుతారు, వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేశాను, కాల్ మీ అన్నాడు. కాల్ చేశాను, సార్ యూ నైస్, మీ ఇంటర్వ్యూ అన్నాడు. ఆ ఇంటర్వ్యూ ఏది చూసిండో పెట్టాడు, ఆర్ఆర్ త్రిపుల్ పెట్టాడు. తర్వాత ఆ రోజు 12 గంటలకు నేను మాట్లాడినప్పుడు 9 గంటలకు వచ్చు, రచ్చబండ ఏదో ఉంది, ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతుందో అది మీరు వాచ్ చేయండి అన్నాడు. నేను టీవీలు కొంచెం డిస్టర్బ్లో ఉంటే నేను చూడడం లేదు, టు బి ఫ్రాంక్ పేపర్ టీవీ చూడడం లేదు. ఏదో ఫోన్లు, ఏదో తాపత్రయము, ఏదో ఎంక్వైరీ, ఏదో రీసెర్చ్ చేయాలా. ఆఫ్టర్ ఈటెల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత రియల్లీ చెప్తున్నాను, నా లైఫ్లో ఇంత డిస్టర్బ్గా లేను నేను, ఇంత కోపంగా లేను, చాలా డిస్టర్బ్గా ఉన్నాను. అరే ఇంత చిన్న ఇష్యూ, ఇంత ముఖ్యమంత్రి అన్న. ఫస్ట్ ఎర్రవేలి ఫామ్లో అప్లికేషన్ తీసుకున్నాడు, తెల్లారి మార్నింగ్ సైట్కి పోయారు, పేపర్లు వచ్చిందని అదేది ఆ టెంపుల్ లాంటిది. మొన్న మళ్ళీ ఎవరో ఒక వ్యక్తి ట్విట్టర్లో పెట్టాడు, ఇమ్మీడియట్ ఆయన కొడుకు మీద పెట్టాడు. దీనికంటే ఇది వెంట్రుకతో సమానం ఈ ప్రభుత్వానికి. కొన్ని 1000 కోట్లు, 5000 కోట్లు, లక్షల కోట్ల ప్రాపర్టీస్ గురించి నేను ఆ ఎంక్వైరీలో పడ్డాను. ఈటెల రాజేందర్కు దీనికి లింకప్ చేస్తున్నా. అయ్యా మహాప్రభు, నీవు దీనికోసం ఇంత పవర్ యూజ్ చేస్తున్నావు, ఇది యూజ్ చేయని మీకు చెప్పాను, మీకు తెలుసు కదా. నేను ఈ 3 లక్షల అప్పు తేరే ప్రభుత్వానికి, అప్పు బ్యాంకులో కట్టచ్చు. నీవు చెప్పిన పథకాలు అమలు చేయడం లేదు. దళితులకు, గిరిజనులకు 3 ఎకరాలు, 2 బెడ్రూము, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇవన్నీ కావడానికి తయారు. నేను అది కనుక నువ్వు యాక్ట్ చట్టం దాన్ని నీకుండే పవర్ను వినియోగిస్తే, అది కనుక తప్పు అని తేలేదుంటే నేను దేశం బదిలి పెట్టిపోతా అని చెప్పాను. ఏ వీసా మీద పోతా అని కూడా చెప్పాను. ఒక మిత్రుడు నాకు $1,00,000 డిపాజిట్ చేస్తాడు. అర్బన్ అయితే, రూరల్ అయితే 50,000 అయితే గ్రీన్ కార్డ్, డైరెక్ట్ గ్రీన్ కార్డ్. 10 మందిని ఎంప్లాయ్మెంట్ చేయాలి, 10 మందికి సాలరీ ఇవ్వాలి. నువ్వు అక్కడ పోయి తమాషా చేసి తీయడు. 10 మంది ట్యాక్స్ గవర్నమెంట్కి పే అయితే ఎంప్లాయ్మెంట్ 33% ఉంటుంది, లాస్ కూడా వస్తుంది. నేను సెలూన్ షాప్స్ పెడతానా, లేకపోతే కర్రీ పాయింట్స్ పెడతానా, ఏదో పెట్టాలని నా ప్లాన్ నాకుంది. దానికి నేను ఒకటి చెప్పిన కండిషన్ ఆ మిత్రునికి, ఐ విల్ పే ద మనీ ఎవ్రీ మంత్. అక్కడ 3% ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. 3 అంటే ఆల్మోస్ట్ ఆల్ 12 అంటే 3 అంటే 25 పైసా. లక్షకి ఎంత? 2,000 అంటే 500 రూపాయలు సార్. కోటికి ఎంత ఉంటుంది? ఒక 50,000 ఉంటుంది సార్ అమెరికా ఇంట్రెస్ట్. ఐ విల్ పే. ఒక పద్ధతిలో మళ్ళీ నాకు ఇక్కడ ఒక ల్యాండ్ ఏదైతుందో ఉంది, 4-5 ఎకరాలు, 1 కోటి అప్పు ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక 2-2.5 కోట్లు పోతుంది. రేపు రాబోయే రోజుల్లో ఒక 5-6 నెలల్లో నేను అనుకుంటున్నా ఇట్ విల్ గో 5 crores.
అది నాకు బిగ్ మనీ, వెరీ బిగ్ మనీ. అతని అప్పు తీర్చనే ఉద్దేశంతో నేను ఛాలెంజ్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. త్వరలోనే ఒక జూన్ 3 నుంచి మంచి దినాలు వస్తాయి. అతనికి లెటర్ రాసి నీకు ఇది చిట్కా, దీన్ని అమలుపరచు. ఇది వెంట్రుకతో సమానం. ఈటెల రాజేందర్ గురించి ఎందుకు ఆలోచిస్తాను, ఇది చేయని ఆయన చేస్తాడా చేయడా ఆయన ఇష్టం. నేను చెప్పాను కూడా, నరసింహారెడ్డి లాంటి వాళ్ళు, సుదర్శన్ రెడ్డి గారు హైకోర్టు ఉన్నాడు, కోర్ట్ ఆఫ్ వార్డ్ మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చిండు 2006. మహారాష్ట్ర జడ్జిమెంట్స్ ఉన్నాయి. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అనుకోండి. నేను ఒక 3rd or 4th తర్వాత ఎపిసోడ్ చూడండి. అథెంటిక్ డాక్యుమెంట్ ఆయన ఎండార్జ్ చేశాడు. ఆ ఎండార్జ్ చేసిన దానికి ఇప్పుడున్న దానికి ఏం పొజిషను. నేను ఈ ఛాలెంజ్ ఎప్పుడు చేసినా 2007లో 2008లో చేసిన. నేను అన్ని పేపర్ కటింగ్లు దొరికాయి నాకు. గోసి పెట్టుకోలేని గోనె ప్రకాశ్రావు, గోసి జాతిరత్న మధు యాస్కి గురించి తప్పుడు పత్రాలు సృష్టించి అతన్ని ఇబ్బంది పెడుతుండో అన్నాడు. దాంట్లో ఎక్కడ ఉన్నదో చెప్పు భూమి, ఏది ప్రభుత్వ భూమా లేకపోతే కోర్ట్ ఆఫ్ వార్డ్స్దా, ఎక్కడుందో చూపు, నాగర్లు పెట్టి దున్నుతా అన్నది. 3 కోట్లు డిపాజిట్ చేస్తా అన్న. ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఈనాడులో గోచిపెట్టుకోలేని గోనె ప్రకాశ్రావు. ఆ 2-3 రోజులు ఇప్పుడు మళ్ళీ ఎత్తుకుతే మొత్తం నేను రాసింది. నేను అమెరికా పోయి ఫ్లైట్ ఎక్కుతున్నాను, తెల్లారి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్. మళ్ళీ వచ్చినాక ఆయనకు ఓపెన్గా లెటర్ రాసి ఆయన కొడుకు బిడ్డకు సర్టిఫికెట్లు పంపిన. ఇవి తప్పుడు పత్రాలు సృష్టించాయి కదా. రాణి మండి అడ్వకేటు ప్రశాంతి రెడ్డి, అచ్యుత్ రెడ్డికి మనమరాలు అవుతుంది, ఎక్స్ మంత్రి. ఒక కిమ్టెక్ కంపెనీ ఏదైతుందో ఒక ఓనర్. అమెరికా సుప్రీంకోర్టు డిసిషన్ను నేను తయారు చేయగలుగుతా కదా సార్. ఈజ్ నాట్ అటార్నీ. మధు యాస్కి అనేవాడు అటార్నీ కాదు, మీకు తెలుసు కదా. అడ్వకేట్గా అక్కడ ఎగ్జామ్ పాస్ కావాలి, డాక్టర్ కోర్సు పాస్ కావాలి, డెంటల్ పాస్ కావాలి, ఏదైనా ఫార్మసీ అక్కడ మళ్ళీ పాస్ కావాలి. అంటే 2 ఏళ్ళు కోర్సు చేయాలి, లేకపోతే ఎలిజిబుల్ కాదు. ఆయన పాస్ కాలే, ఆయన అటార్నీ కాదు. అటార్నీ అని చెప్పుకుంటాడు. ఆయన దగ్గర అక్కడ పాస్ అయిన వాళ్ళు అటార్నీ. 2 అమ్మాయిలను మోసం చేశాడు. ప్రశాంతి రెడ్డి, అచ్యుత్ రెడ్డి గారి మనమరాలు, ఎక్స్ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు. అలాగే రాణి మండి అని వెంకట్రావు గారని కమ్మ, కృష్ణా జిల్లా, మోసం చేసిండు. వాళ్ళిద్దరిని కలిసిన, వాళ్ళ తల్లిదండ్రులు వెంకట్రావుని కలిసిన, వాళ్ళ మన రాణి మండి తల్లి నాకు ఫోన్ చేసింది. ఒక 10 మంది ఉన్నారు. కొమ్మటి జయరాం, ఏది కాకతీయ ఉంది కదా సిమెంట్ ముంగట, ఒక 7-8 ఏళ్ళ కింద. ప్రకాశ్రావు గారు నా ఒక మిత్రుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు. సార్ మీకు సలాం, అంటే నీ యొక్క ధైర్యానికి, నీ యొక్క దానికి మీరు చెప్పేది ఒక 50% చెప్తున్నారు, మీకు సమయం వస్తే మేము 100% మెటీరియల్ ఇవ్వగలుగుతామని చెప్పారు. బట్ నేను అప్రోచ్ కాలే, వాళ్ళని అడగలే. నేను స్వశక్తితో అది రాబోయే రోజుల్లో అది కూడా కోర్టు ముందుకు వస్తుంది. రామోజీరావు గురించి వారు బంద్ చేసిన అనుకుంటున్నారు, రామోజీరావు వస్తుంది. ఇంకా చాలా విషయాలు ఏదైతుందో ఐఎమ్ గోయింగ్ టు ద హైకోర్ట్. నాకు బ్రహ్మాండమైన టీం దొరికింది. ఎక్కడ కాంప్రమైజ్ గారు, ఇక్కడ పిస్టల్ పెట్టి చంపుతా అంటే కూడా కాంప్రమైజ్ గారి టీం దొరికింది నాకు ఇక్కడ హైకోర్టు. ఐఎమ్ గోయింగ్ టు ద ఫైల్ ద కేసెస్. క్రిమినల్ ఏదైతుందో ఎంత గ్యాప్ వచ్చినా యూ కెన్ ఫైల్. అలాగే కొన్ని ప్రాపర్టీస్ ప్రజల్ని ఎలా ఇబ్బంది చేస్తున్నారు, ప్రజల కాంప్లైంట్ తోటి, ప్రజల సహకారంతో. కేసీఆర్నే కాకుండా మళ్ళీ మధు యాష్కి కూడా తోడబోతున్నారు మీరు. మధు యాష్కి ఉంటుంది, కేసీఆర్ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది, అందరూ ఉంటారు. రేపు చూస్తారు సార్. జస్ట్ ఓకే. కొన్ని రోజులు అట్లే రఘురామరాజు గారు ఏదైతుందో అతని యొక్క దాని మీద నాకు డెఫినెట్లీ ఈ 3rd డిగ్రీ, మీ కోర్టులో ఇంతకుముందు బోన్లో నిల్చునేవాళ్ళు, ఇప్పుడు కూర్చునే పెడతారు అమెరికా లెక్క. 3rd డిగ్రీ లేదు. ఈ ముసలము ఈ మీ ఆంధ్రలో కుమ్మరి వేస్తారు, ఇక్కడ బొడ్లో వేసి ఒకటి ఇనుపది కానీ రౌండ్ది, లేకపోతే కంకై బొంగులు ఉంటాయి కదా, దాని హోల్ ఉంటుంది, ఇక్కడ పెడతారు. అది పైకి వస్తుంటే ఇట్లా అంటారు, మళ్ళీ ఇక్కడనే చెప్తా అంటాడు. ఈ అరికాళ్ళు పండబెట్టి అరికాల మీద కొడతా ఉంటారు, పూసాలు ఎక్కించుడు అంటారు. అయితే అరికాళ్ళు ఇట్లా పండబెడతారు సార్, పండబెట్టి ఇట్లా కాళ్ళు లేపుతారు, లేపమంటారు. ఒకటి పట్టుకుంటాడు, పట్టుకొని పట్టి ఇక్కడ కొడుతుంటారు సార్. ఈరోజు అధికారి ఒక ఫ్యామిలీ ఇష్యూలో ఇతను ఆమెకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇది నాకు ఉండే సమాచారం. అది నిజమా అబద్ధమో తెలియదు, బట్ నాకుండే ఇన్ఫర్మేషన్ చెప్పిన వాళ్ళు అది. దాన్ని నేను క్లారిఫై రఘురామరాజు గారితో చేసుకోలేకపోయినా. ఫోన్ జస్ట్ ఒక 5 minutes జనరల్ ఇష్యూ మాట్లాడినాం. దెన్ మా అడ్వకేట్కి ఏదో మా కాదు, ఆయన అడ్వకేటు పెద్ద మనిషి, ఆయన వాళ్ళ తమ్ముడు IPS, వాళ్ళ తండ్రి ఇండియన్ ఎక్స్పోర్ట్ చేశాడు.
ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా పోలీస్ పరేడ్లో అధికారులందరూ సస్పెండ్ అవుతారు. వాళ్ళు నలుగురే కాదు, ఎంటైర్ టీమ్ సస్పెండ్ అవుతుంది, మెడికల్ టీం సస్పెండ్ అవుతుంది. నైతిక విలువల కోసము రేపు రాబోయే రోజుల్లో సంజీవ్ రెడ్డి గారు తెలుసు కదా మీకు, రూట్స్ రేషనలైజేషన్ మీద ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేశాడు, మళ్ళీ ఆయన ఎన్నుకున్నారు అనుకోండి. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే యాక్సిడెంట్ అయితే రాజీనామా చేశాడు. ఈరోజు ఈ ఇష్యూల గిట్ట సిబిఐ వెలుగు తీస్తే ఈ నిజాలన్నీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లజ్జ శరం ఉంటే రాజీనామా చేయాలా. ఆయన కోరుకున్న భారతి గారికి అయితే అన్ని ఫైళ్ళు గీళ్ళు అన్నీ రెడీ అయ్యాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ఫైల్ ఎలా రాయాలి, ఫైల్ ఎలా ప్రాసెస్ అంటే మీరు జగన్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని బయటికి పంపించండి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు. నన్ను ఎందుకు బయటకు పంపించండి, నేనే బయటకు పోయినా, నేనే ఆయన ఏం పోస్ట్ అడిగాను కదా. జగన్ మీద ఎందుకు విషం జల్లుతున్నారు మీరు? అంటే అతని ప్రవర్తన సార్ ముద్దులు ముద్దించుకున్నాడు కదా సార్, 365 రోజుల 350 రోజులు బయటనే ఉన్నాడు కదా సార్, కుటుంబాన్ని పిల్లలు వదిలిపెట్టిండు కదా. ఇవాళ ఇంటర్వ్యూ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎందుకు ఇస్తలేడు సార్, ఎందుకు ఇస్తలేడు సార్? పిలిచి వాళ్ళని సాల్వ్ చేయొచ్చు కదా. ఏది అమరావతి ఉన్నారు రైతులు, రాజశేఖర రెడ్డి గారు సార్ 100 మీటింగ్స్ మీరు జిల్లాలో ఎక్కడైనా కూడా ఎవరైనా ప్రదర్శన చేస్తే పోలీసు వాళ్ళు అటకాయిస్తామంటే చెప్తుండే, ఎవరో 2-3 రండి అని స్టేజ్ మీద తీసుకొని ఒకరిని ఇంట్రెస్ట్ చేస్తుండే. సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో కోనప్ప నేను అనుకుంటున్న ఒక మండల్ హెడ్ క్వార్టర్లో పెద్ద గొడవ చేస్తున్నారు అంతా, కాంట్రాక్ట్ కార్మికులు వచ్చి చేస్తూ ఉంటే ఒక ముగ్గురు పంపిమన్నాడు. నేను డయాస్ ఎక్కరు ఎప్పుడు పక్కకు నిల్చున్నాను, అక్కడ కింద చేస్తుంటే వాళ్ళు ఏదైతుందో పంపిస్తున్నారు. మీరు మండే అనుకోండి, బుధవారం బెస్తవారం వీళ్ళు తీసుకొని రండి. గోనె ప్రకాశ్రావు అప్పుడు నేను ఆర్టీ చైర్మన్, ఆయన కలవండి, నా దగ్గరికి తీసుకొస్తాడు, మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానని చెప్పాడు. వాళ్ళు వచ్చారు, నేను తీసుకెళ్ళాను, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇదేంటండి ఎంపీలకి ఇంటర్వ్యూ, మంత్రులకి చెంచా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇయ్యాడు కదా సార్. 4 రోజులు పక్కకి కూర్చుంటాడు, పక్క రూమే, ఆఫీసు ఇల్లు. ఈయనే ఆ నాగేశ్వరరెడ్డి ఎవరు ఉన్నారు కదా, ఆయనకు ఫోన్ చేసి నేను కలవాలనుకున్నా అంటే రమ్మంటే పోవాలి, లేకపోతే లేదు. విజయసాయి రెడ్డి అయితే 3 జిల్లాలకు పంపించాడు, అక్కడ వైజాగ్లో ఉండు, నువ్వు ఢిల్లీ వైజాగ్ తిరిగి చెప్పాడు. సుబ్బారెడ్డి గారికి అండి బాబాయ్, అతని టికెట్ ఎట్లా ఎగరగొట్టాడు చూసారు కదా, సిట్టింగ్ ఎంపీ కదా. పైసలు పెట్టుకుంటామంటే సార్ ఇలా ఔటర్ రింగ్ రోడ్ మీద ప్లేస్ అమ్మాడు సార్. ఈరోజు ఆ ప్లేస్ ఉంటే 70 కోట్లకి ఏమో అమ్మాడు సార్. ఈరోజు ఒక 400 కోట్ల ప్రాపర్టీ సార్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి జగన్ అని చెప్పాడు. కనికరించలే. ఎవరికి ఇచ్చిండు? శ్రీనివాసరెడ్డి గారికి మాగుంట. ఈరోజు షావాలిస్ ఉంది కదా సార్, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ కదా, వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు కదా, వాళ్ళు ఏదైతుందో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ప్రోడక్ట్ ఉండదు సార్. ఇప్పుడు కొత్తగా జనవరి నుంచి అన్ని ప్రోడక్ట్స్ వచ్చాయి. ఈయనే రిప్రజెంటేటివ్ పోయాడు, ఎవరో నెగోషియేషన్ ఎవరు చేశారు. ప్రొడక్షను ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కంటే తక్కువ అడిగారు సార్, ఈ రేటుకి ఇవ్వాలి. బిల్లు 0 మనీ అటు ఇవ్వాలి, ఇచ్చుకుంటూ బిల్లు మాత్రం వేయాలి. ఇప్పుడు సపోజ్ 1000 రూపాయలు ఒక కేసు అనుకోండి, మాకు 600కి ఇవ్వాలి. ఈ 400 వరకు ఇవ్వాలి, కిక్ బ్యాక్ మాకు పడది, మేము ఇవ్వన్నాడు. పాత బాకీలు చంద్రబాబు పొడి బాకీలు అట్లే ఉన్నాయి, ₹1 ఇవ్వాల. కొత్తగా ఈరోజు షావాలీస్ ఏదైతుందో గ్రూపు, ఏ ఒక్క లిక్కర్ అక్కడ ఉండదు సార్. బార్డర్ మీద 300 షాప్స్. నేను ఒక ఎక్సైజ్ అధికారి, రిటైర్, బిగ్ మ్యాన్. 3 లక్షలు అమ్మేది 10 లక్షలు అమ్మింది సార్, 10 లక్షలు అమ్మేది 30 లక్షలు అమ్మింది సార్. బార్డర్ మీద వచ్చి వాగులో పోటీ ఇక్కడ మధ్యల దగ్గర, కోదాడ దగ్గర, ఇటు కర్నూలు దగ్గర వచ్చి కొనుక్కొని పోయేది అవుతుందో, ఇది వీటిలలో పోయేది వేరే ఇండివిజువల్గా, ఇక్కడికి తాగడం కొనుక్కోపోవడం. తో అధికారులు ఆయన అడ్వైజ్ చేశారు, దీనివల్ల మన రెవెన్యూ పోతుందంటే. మొన్న జనవరి సంక్రాంతి నుంచి అన్ని బ్రాండ్స్ ఇచ్చిండు, కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి తక్కువ అడుగుతాయి. ఇవాళ నా బ్రాండ్ వద్దు, నువ్వు అమ్మేది వద్దు, నాకు ప్రొడక్షన్ కాస్ట్ పడకపోతే నేను ఎందుకు వ్యాపారం చేయాలి? వై ఈయకు ఎంపీఏ కనుక్కున్నాడు. చాలా ఏదైతుందో అతన్ని, అంటే నాకు రాజశేఖర రెడ్డి ఎట్లయితే అనుబంధం ఉందో, ఎలాంటి స్వార్థం లేక మీరు వెళ్ళగొట్టినారు అనుమానం, ఎవరో వెళ్ళగొట్టినాను. సజ్జల రామకృష్ణారెడ్డికి ఢిల్లీకి వెళ్ళి ఫోన్ కలిపిండు, మాట్లాడమని. నేను మాట్లాడాలని చెప్పాను, ఇక్కడ కలిపిండు. నాకు ఇబ్బంది అవుతుంది ప్రకాష్ అన్న, నన్ను అంటాడు, అన్న నాకు ఇబ్బంది అవుతుంది. ఆయన పేపర్ ఆయన చిన్న పేపర్, ఒక రిపోర్టర్. నేను ఎడిటర్ రాజేంద్ర ప్రసాద్ గారితో, సుందరం గారితో, ఇప్పుడు ఇవాళ వెంకట్రావు గారు బతుకున్నారు, పత్రికా శాస్త్రి గారు, నాకు ఐడియా లేదు. అటువంటి ఉద్దండులతో నేను ఈక్వల్గా, అంటే అప్పుడు ఇక్కడ పేపర్ ప్రింట్ కాదు, ప్యాట్రాట్ ప్రభాకర్ గారు సెక్రటరియట్ ముంగట ఇరానీ హోటల్ మీద ఉండే ప్రభా,
ఆంధ్రజ్యోతి టెలిప్రింటర్ కొట్టాలి సాయంత్రం, అంతే కదా. నాయుడు గారు అని ఉంటుంది దాంట్లో, టీపీ కొట్టేవాళ్ళు. నేనన్నా నాకు పేపర్ గిప్పర్ సంబంధం లేదు. చివరకు రామచంద్రరావు గారు అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉండే, నేను రామచంద్రరావు గారిని కలిసి TV9లో ఉద్యోగం కోసం వస్తున్నా. సాక్షిలో అడిగాను నేను ఉద్యోగం. ఆయన వెనుక ఇల్లు ఉండే, ఇప్పుడు ఉన్నది కదా, ఇప్పుడు షర్మిల్ గారి కోసం కట్టింది. నేను ఒకరోజు అడిగిన, అన్న నీకు ఇంతమంది మీ నాన్న సాయం చేసిండు, ఇప్పుడు ఇంతమంది నీ ఎంపటి కొంతమంది ఉన్నారు, నిన్ను విమర్శిస్తుంటే ఒక్కడు ఖండం చేయడం లేదు కొంతమంది నాయకులు, నాకు విసిగిపోతున్నా, రోజు నేను మాట్లాడుతున్నా, నాకు కష్టం అనిపిస్తుంది. మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంత గ్రామ స్థాయిని రాష్ట్ర స్థాయికి తెచ్చిండ్రు, కళ్ళకు నీళ్ళు తెచ్చుకుని చెప్పిన, అన్న నాకు రాజకీయాలు వద్దు, సాక్షిల ఉద్యోగమైన. ఆ సాక్షిలు ఇవ్వడం ఎంత, ఒక నిమిషం పని అన్నాడు. మామ అంటే కేవీపీ, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, నిన్ను ఎక్కడికో తీసుకుపోవాలనుకున్నారు, మామ నేను మాట్లాడుకున్నావు అన్నాడు. అయిపోయిందా? తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి నేను కలిసినా బయట ఉన్నాడు. ఆయన అపార్ట్మెంట్ ఉంది కదా పోలీస్ స్టేషన్ దగ్గర మూల మీద, అపార్ట్మెంట్ ఆఫీస్లో 4th or 5th floor. నేను వెళ్తున్నా, ఆయన అక్కడ కూర్చున్నాడు కలిసి. నేను పోలీస్ స్టేషన్ దాటిన సార్ నడుచుకుంటా, స్పీడ్గా నడుస్తాను. TV9లో సురేష్ గారని జర్నలిస్ట్ దాంట్లో యాక్టివ్ ఉండే, అప్పుడు కోఆర్డినేటర్ అతను, రవిప్రకాష్, తర్వాత ఈ కోఆర్డినేషన్ అంతా తనే చేస్తుండే. తనకు చెప్పాను, సురేష్ గారితో ఒకసారి మాట్లాడాను, రవిప్రకాష్ గారు అన్నారు. నేను ఢిల్లీకి కాదని చెప్పడానికి పోతున్నా. పోలీస్ స్టేషన్ వరకు పోయాను. ప్రకాష్ ఎక్కడి దానికి పోయినావు అన్నాడు. సార్ నడుచుకుంటూ పోతున్నా, TV9 కొన్నా, అన్నాళ్ళు ఒకసారి వస్తావా అన్నాడు. మీరు పిలిచేది ఎవరు ఎందుకోసం నాకు తెలుసు సార్, అక్కడ రామకృష్ణారెడ్డి ఉన్నాడు, జగనే ఇంతవరకు జగన్ నన్ను 2 సార్లు ఫోన్లో కలిపితే ఇక్కడ హైదరాబాద్లో ఢిల్లీకి వెళ్ళి ఇంట్లో నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అని చెప్పాను. నేను ఆయనతో మాట్లాడదలుచుకోలేదు. అలాగే సారీ దీంట్లో క్షమించాలి సార్ అని చెప్పాను, అంతే. TV9కి పోయినా, ఉద్యోగం అడిగితే అంటే అంతకుముందు అడిగాను, సో ప్రకాష్ నీకు ఎందుకన్నా, నీకు ఎందుకు, నీకు ఉద్యోగం ఎందుకు, నువ్వు కోపంలో ఉన్నావు, నువ్వు ఆవేశంలో ఉన్నావు, వద్దు అని. ఇలా సురేష్ గారు బతుకున్నారు, రవిప్రకాష్ గారు బతుకున్నాడు, రజనీకాంత్ బతుకున్నాడు. రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకుండే. ఎప్పుడైతే జూలై 27, 2013లో 30 నాడు క్యాబినెట్ డిసిషన్, 30 జూలై 27 నాడు ఏకపక్షంగా ఎవరిని సంప్రదించకుండా సమైక్య నినాదం తీసుకున్నాడు. అప్పుడు కొండ సురేఖ ఈయనతోటే ఉండే, బాజీ గోవర్ధన్ ఈయనతో ఉండే, మైపాల్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే అండి ఈయనతోటి ఉండే, అజయ్ ఈయనతోటి ఉండే, శ్రీనివాసరెడ్డి అంటే లాస్ట్కి వచ్చాడు, బాజీ గోవర్ధన్, తర్వాత సంజీవరావు అని ఎమ్మెల్యే అండి టీఆర్ఎస్కి వెళ్ళేది మన వికారాబాద్, తర్వాత మన ఎడమ కృష్ణారెడ్డి అని అక్కడ 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఆలంపూర్ నుంచి అయిన రవీంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళందరినీ కుంభం ముంచింది కదా సార్. అందరినీ నట్టేట ముంచి ఎవరితో మాట్లాడకుండా అప్పటికే కొందరు కోట్ల రూపాయలు జిల్లాలో ఖర్చు పెట్టుకున్నారు. నువ్వు ముఖ్యమంత్రి కావాలని మా అందరికీ ఉందన్నా, నాకు ఈ సమస్య, రాష్ట్ర విభజన జరుగుతున్నది, మీకు నేనేం చేయాలని చెప్పొచ్చు కదా, చెప్పలా. దాంట్లో TV5లో నాది వేరే డిబేట్ ఉండే, ఇది 2:30కు డిసిషన్. ప్రకాష్ రావు గారు, సాంబశివరావు గారు ఫోన్ చేశారు, టాపిక్ చేంజ్ చేసినాం. ఏం టాపిక్ ఉన్నా, నేను టీవీ చూడలే, ఇట్లా ఉందంటే నాకేం భయం, ఉన్నది ఉన్నట్టు చెప్తా. దాంట్లో ఆ టీవీలో చెప్పాను నేను, ఇది చాలా దుశ్చర్య, చాలా నీచ రాజకీయాలు. ఇంతమంది నేను నమ్ముకొని వచ్చారు. నేను నాకే పదవి వద్దని చెప్పిన, మీ నాన్న చేసిన సాయానికి వరంగల్ పోయే ముందు అన్నాడు, నీ సంగతి ఏందన్నాడు, నువ్వు 7 గంట అడికని చెప్పాను. ఒకరోజు ముందు రాత్రి ఢిల్లీకి పోయి వచ్చాడు, ఢిల్లీలో వీరప్పమోలి గోహెడ్ అన్నాడు, ప్రెస్లోకి చెప్పాడు. మళ్ళీ ఇక్కడ దిగే వరకు ఏదైతుందో రివర్స్ అయింది హైకమాండ్. రాజయ్య అని ఎంపీ ఉండే కదా, ఆయన చెప్తున్నాడు, ఎవరు మహబూబాబాద్ మీటింగ్ అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ యాంటీ పార్టీ యాక్టివిటీ అయితే రాజయ్యతో తెప్పించారు. ఎందుకంటే ఆయన వరంగల్ ఎంపీ రిజర్వ్, టీవీలో వస్తుంది. మేము ఇద్దరం పొద్దున మార్నింగ్ 7 o'clock అనుకుంటా, ఏదో ఛానల్ పోయే ముందు మొదలుపోయినా, టీవీ చూస్తున్నావు కదా ప్రకాష్ అన్న అన్నాడు. నేను కొన్ని ఆఫ్ ద రికార్డ్, నీకు నష్టం జరిగేది నేను బయట చెప్పను, మీ తండ్రితో ఉన్న అనుబంధం, రామచంద్రరావు గారితో ఉన్న అనుబంధం, నేను వెరీ ఆఫ్ ద రికార్డ్ అంటే ఆఫ్ ద రికార్డ్ నేను చెప్పను, కానీ నీ మనసులో ఏముంది, ఏం జరిగింది చెప్పేది ఉంటే నాకు ఒక ఐడియా వస్తుంది చెప్పాడు. నాకు పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవం, గో హెడ్ అంటారు వీరప్పని, బట్ హైకమాండ్కు ఏదో మళ్ళీ రివర్స్ అయింది ఈ డిసిషన్. నేను పోతున్నా ఈ సంగతి, టీవీ చర్చ పోతున్నా సార్, నేను మీతో ట్రైన్లో రాను, ఐ విల్ కమ్ బై కార్. నేను నా ఫ్రెండ్ని అడిగిన, ఏదో TV9 TV5 మార్నింగ్ ఉంటుంది కదా న్యూస్ వాచ్, ఎక్కడ ఆపారా నేను, భువనగిరి దాటిన తర్వాత ఆలేరు ఏదో స్టేషన్ ఏదో ఉన్నది, ఇంకోటి ఇది యాదగిరిగుట్ట స్టేషన్, అక్కడ ఆపారు. నేను పోతూ కారు ప్లాట్ఫామ్ మీద పోయాను, చాలా జనం ఉండే, ఎందుకని కానీ పోదాం మహబూబాబాద్ ఏమవుతుందో అని పోయే వరకు ఇంతలోనే ఈయనను డిటైన్ చేశారు పోలీసులు. నాకు లైవ్లో ఆ రోజు నేను అనుకుంటున్న బ్యాక్ వచ్చి ఫోన్లో
4 ఛానల్ అటెండ్ అయినా 4 ఛానల్స్, ఎన్టీవీ, TV5, TV9 ఇంకేదో 4 ఛానల్స్. రాళ్ళు దాటి కూడా జరిగింది కదా. రాలేదంటే ఓపెన్ ఫైర్ అయింది కదా, ఓపెన్ ఫైర్ సార్. పోలీస్ అంతా బయట ఉంది సార్, ఎంటైర్ పోలీస్ బయట. ప్లాట్ఫామ్ మీద ఒక 5 పోలీసులు ఉన్నారు సార్. కావాలని ఏదైతుందో ఛాన్స్ ఇచ్చారు. అది కాన్స్పిరసీ. దాంట్లో కవిత ఉండే, రెడ్డి నాయక్ ఉండే, తర్వాత సురేఖ, మురళి, ఇప్పుడు రాజేందర్ అని ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఆయన ఓపెన్ ఫైర్ చేశాడు. నిజంగానే ఓపెన్ ఫైర్ చేయకపోతే వాళ్ళు పెట్రోల్ వచ్చి కాలబెట్టేవాళ్ళు సార్. దాంట్లో టీఆర్ఎస్ యాక్టివిస్ట్ లేడు, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నోళ్ళు దాంట్లో ఉంటారు. ఓపెన్గా అవుతుంటే పోలీసు రావాలి కదా సార్, టీఆర్గా చేయాలి కదా. పోలీస్ అంతా కొన్ని 100 మంది, ఇది స్టేషన్ సార్, ఇటు నుంచి దాడి జరుగుతుంది, ఇది వెయిటింగ్ రూమ్లో ఉన్నారు వాళ్ళు, బయట పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ అది. మేము జగన్కి ఏదైతుందో వ్యతిరేకం కాదు, కానీ అతను చేతున్న ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిండో, ఏదైతే మన్నన పొందిండో, ముద్దించుకున్నాడు కదా సార్. 1000 మందిని, లక్షల మందిని అన్నాడు కదా సార్. పోతేనే లేచి నిల్చుంటుండే, వచ్చేటప్పుడు లేచి నిల్చుంటుండే. ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? ఆడిందే ఆట, పాడిందే పాట. భారతమ్మ ఆయనే, ఇద్దరు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా 5 రోజులు ఇంటర్వ్యూ ఉండదు సార్. రామచంద్రమూర్తి గారు ఎందుకు రాజీనామా ఇచ్చింది సార్? అంటే మీకు ప్రధానమైన గొడవ జగన్ కన్నా సజ్జల రామకృష్ణారెడ్డి తోటి మీకు ఇష్యూ? 100%. ఆయన చేయబట్టే నాకు జిల్లాలో ఇష్యూలో కానీ, ఏ స్పోక్స్మెన్ కానీ, ఈవెన్ పార్టీ జనరల్ సెక్రటరీ కానీ ఏది ఇవ్వకపోవడం ఆయన సలహా. నాకు సుబ్బారెడ్డి గారు ఫోన్ చేశాడు, ఎన్ఎంసీ దుర్గా అని TV5లో ఉండే, ఇప్పుడు దేంట్లో తెలియదు. అతను ఫోన్ చేశాడు, ఏం ప్రకాష్ అన్న, నేను ఒక కుక్కడిపల్లిలో ఒక మిత్రుని ఇంట్లో నో టీవీ చేసి నీ పేరు లేదు అన్నాడు. ఏందన్న పేరు అంటే, నో ప్రాబ్లం, నాకేం ఇబ్బంది లేదు, నేను పోస్ట్ కోసం పోలేదు, పోటీ చేస్తాను పోలే. ఆయనతో తండ్రితో ఉన్న అనుబంధానికి నేను నీతో వస్తా అని చెప్పి నన్ను అడిగిండు. ఐఎమ్ విత్ యూ, కోయి మారనే వాళ్ళతో ఐఎమ్ విత్ యూ అని చెప్పిన. దట్ ఈజ్ వాట్ అని చెప్పిన. సుబ్బారెడ్డి గారు ఒక 1 అవర్ తర్వాత ఫోన్ చేశాడు, ప్రకాష్ ఏదైతుందో ఇది టెంపరీ చేసినాము, నేను జనరల్ సెక్రటరీ చేస్తామని చెప్పాను. నాన్న హింస సార్ నన్ను జిల్లాలో. పుట్టమధు ప్రెసిడెంట్ కొన్ని రోజులు, వాడి పేరేంది, మా తమ్ముడు వాడు, నేను హైదరాబాద్ నాతోటి చూసిండేవాడు. ఎవరు? మక్కాన్ సింగ్, మన కాంగ్రెస్ క్యాండిడేట్, అంతకుముందు ఇండిపెండెంట్ చేశాడు స్పోర్ట్స్. నేను లేకపోతే రాజశేఖర రెడ్డి దగ్గర పరిచయం. 2 సార్లు ఆయన ఇంటికి వచ్చాడు, ఒకసారి సింగరేణి ఎలక్షన్, ఒకసారి బస్ యాత్రలు. బికాజ్ ఆఫ్ మీ సార్. ఏదో ఇట్లా అడుగుపెట్టి మీల్స్ లేదు, టిఫిన్ లేదు, సాయంత్రం మంచినీళ్ళు తాగమంటే కూడా తాగలే. ఇంట్లో అడుగుపెట్టిండు లోపల, మళ్ళీ బస్సు యాత్ర ఎక్కి గులాం నబీ వెళ్ళంతో గోదావరికి వెళ్ళి. బికాస్ ఆఫ్ మీ ఎంత నానా యూస్ చేసినట్టు ఒక 4 పేజీల లెటర్ రాసిన విజయమ్మకు. రాస్తే సుబ్బారెడ్డి గారికి ఇచ్చిన, ఇట్లా లెటర్ ఇచ్చి వచ్చేస్తుంటే ఇమీడియట్ ఫోన్ చేస్తున్నాడు, నేను రాను, దిస్ ఈజ్ ఫైనల్. అది విజయమ్మకు చూపెట్టాడు. ఏంది ప్రకాశ్రావు ఇంత ఎందుకు ఇబ్బంది పెడుతుండే? ఆయన జైల్లో ఉండే. ఆయన పేరేంటి, శ్రీనివాసరెడ్డి గారు, ఎక్కడ ఉండే, మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉండే. ఇప్పుడు అక్కడ ఇది ఉంది, మన ఛానల్, ఛానల్ ఉంది, ఆ ఏరియాలో ఒక ఉండే. ఇంత అన్యాయం ప్రకాశ్రావు గారు అంటూ. నేనన్నా, నోరు విప్పిందంటే బండ చేసేస్తాను. కన్స్ట్రక్షన్ ఎంత టైం పడుతుందో, కూలగొట్టడము, ఒక ఇట్లా పెడతారు కదా రిమోట్, రామగుండంలో చేసిండ్రు కదా, అట్లా చేయగలుగుతా. సారా దొంగ సారా అమ్మినోళ్ళు, కార్లు ఎత్తుకపోయిన వాళ్ళు, నెలకు పేమెంట్ తీసుకుంటోళ్ళు, వాళ్లకు కార్లు, వాళ్ళకు ఆఫీస్ బ్యారర్లు. నన్ను చర్చకు పిలిస్తే ఆయనకేం పోస్ట్ ఉందని పిలుస్తున్నారని చర్చకు పిలుస్తున్నారు. టీవీ వాళ్ళతో మేము జనరల్ సెక్రటరీ, నేను స్పోక్స్మెన్, గోనె ప్రకాష్ని ఏ స్థాయిలో పిలుస్తున్నారు? అది పార్టీ ప్రెసిడెంటో లేకపోతే పెద్దలు మాట్లాడాలి, మీరు కాదు. ప్రకాష్ రావు గారి స్థాయి ప్రజలు చూస్తుండ్రు. ప్రజల దగ్గర రేటింగ్ ఉంటేనే మేము పిలుస్తాం, లేకపోతే విలువమని ఒక కోఆర్డినేటర్ కాదు, ఒక సీనియర్ ఇప్పుడు ఉన్నారు. నేను ఆ టీవీ చెప్పను, జాగ్రత్త. ఇంకోసారి ఫోన్ చేస్తే మర్యాద ఉంటుంది. ప్రకాష్ రావు ఈజ్ అ క్యారెక్టర్ మ్యాన్. ప్రజలు చూస్తుండే ఆయన అన్పార్లమెంటరీ మాట్లాడు, అహంకారం ఉండదు. ఇది ఏదైతుందో చాలా విషయాలు జరిగినాయి. ఇప్పుడు ఎందుకంటే నేను ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఆయన పరిపాలన అవినీతి పరిపాలన. ఇద్దరు నీతి వాక్యాలు వాళ్ళు ఈ భారతదేశ చరిత్రలో 72 నుంచి 67 నుంచి తెలుసు, కానీ 72 నుంచి ఏ ముఖ్యమంత్రులు మేము నీతి గురించి మాట్లాడే వీళ్ళంతా లేరు. ఈ 2 రాష్ట్రాల్లో పచ్చి అవినీతి జరుగుతుంది. 1000 కోట్లు, లక్షల కోట్లు ఏదైతుందో దోపిడీ జరుగుతుందనే నా భావన.
ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.